भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण భక్తులందరికీ స్వాగతం. భాగవతంలోని ప్రథమ స్కందాన్ని మనం చర్చించుకుంటున్నాం గత కొద్ది వారాలుగా. ఇప్పటి వరకు మనం మొదటి అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం, రెండవ అధ్యాయంలోకి ప్రవేశించాం. మొదటి అధ్యాయంలో ఏం చూసామంటే, శౌనకాది ఋషులు సూత గోస్వామికి ఒక పెద్దపీట వేసి ఆయన్ని 6 ప్రశ్నలు అడిగారు. మొదటి ప్రశ్న ఏమిటి? ఈ ప్రపంచంలో వ్యక్తులందరికీ అత్యంత శ్రేయోదాయకమైనటువంటి పద్ధతి ఏమిటి? ఉత్తమమైనటువంటి శ్రేయస్సుని కలిగించేటటువంటి విధానం ఏమిటి? అది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, అన్ని శాస్త్రాల యొక్క సారం ఏమిటి? మూడవ ప్రశ్న, భగవంతుడు దేవకీ వసుదేవుల బిడ్డగా ఎందుకు జన్మించాడు శ్రీకృష్ణుడు? నాలుగవ ప్రశ్న, పురుషావతారాల యొక్క కార్యకలాపాలు ఏమిటి? ఐదవ ప్రశ్న, లీలావతారాలు ఏమిటి, వారి యొక్క కార్యకలాపాలు ఏమిటి? ఇక ఆరవ ప్రశ్న ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు తన అవతారాన్ని చాలించి భగవద్ధామానికి చేరుకున్న తరువాత ధర్మం ఎవరిని ఆశ్రయించింది అని అడిగారనమాట. ఈ 6 ప్రశ్నలే మొదటి అధ్యాయం యొక్క సారాంశం. ఇక రెండవ అధ్యాయంలో సూత గోస్వామి ఈ శౌనకాది ఋషులు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇస్తాడు. సమాధానం ఇచ్చే ముందుగా ఆయన చక్కగా ప్రార్థనలు అర్పిస్తాడనమాట. ముందుగా తన గురువైనటువంటి సుఖదేవ గోస్వామికి, సుఖ మహర్షికి ఆయన వందనం ఆచరిస్తాడు. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం, తరువాత యహస్వానుభావం అఖిల శృతిసారమేకం అధ్యాత్మదీపమతితీర్షతాం తమోంధం అని మనం తెలుసుకున్నాం. అంటే సుఖదేవ గోస్వామిని ఎన్నో విధాలుగా కీర్తించి నమస్కరించి ఆయన ఆశీస్సులు కోరుతూ ఆయన భాగవతాన్ని చెప్పడం ప్రారంభిస్తాడనమాట. అంతేకాదు, కేవలం సుఖదేవ గోస్వామికి మాత్రమే కాదు నమస్కారాలు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణుడికి, తరువాత నరుడికి, నరనారాయణులకి నమస్కరించాడు, సరస్వతీదేవికి నమస్కరించాడు. తరువాత ఆయన ఋషులు అడిగినటువంటి ప్రశ్నల్ని అభినందించాడు అనమాట. చాలా చక్కటి ప్రశ్నలు అడిగారు మీరు. ఎందుకు? యత్ కృతః కృష్ణ సంప్రశ్నో ఏనాత్మా సుప్రసిద్ధి. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి గురించి అడిగారు కదా ఈ ప్రశ్నలు. దేవుడి గురించి అడిగినటువంటి ప్రశ్నలే ఆత్మకు ఎంతో సంతృప్తిని కలిగిస్తాయి. ఏవేవో విషయాల గురించి, లౌకిక విషయాల గురించి అడిగేటటువంటి ప్రశ్నలు ఆత్మకి సంతృప్తి కలిగించలేవు. కానీ దేవుడికి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ ఆత్మకి ఎంతో సంతృప్తిని కలిగిస్తాయి. ఈ విధంగా ఆయన నమస్కరించి పెద్దవాళ్ళకి అభినందించి శౌనకాది ఋషుల్ని తన యొక్క సమాధానాలు చెప్పడం మొదలుపెట్టాడు. మొదటి 2 ప్రశ్నలు ఏమిటి? ఒకటి, అత్యంత శ్రేయోదాయకమైనది ఏమిటి మానవాళి మొత్తానికి? రెండవ ప్రశ్న, సకల సారం. ఈ 2 ప్రశ్నలకి సమాధానం ఒకటి, అదే కృష్ణ భక్తి. శ్రీకృష్ణ భగవానుడికి భక్తియుత సేవ చేయడమే అత్యంత శ్రేయోదాయకము, అన్ని శాస్త్రాల యొక్క సారం. ఆ విషయాల్ని ఈ 2 శ్లోకాల్లో మనం తెలుసుకుంటున్నాం.
స వై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకీ అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. స వై పుంసాం పరో ధర్మో, మానవాళి మొత్తానికి పరోధర్మం ఏమిటి? యతో భక్తిరధోక్షజే, అధోక్షజుడైనటువంటి ఆ కృష్ణ భగవానునికి భక్తిని ఆచరించడం. అధోక్షజ అని ఎందుకన్నారు భగవంతుణ్ణి? ఎందుకంటే ఆయన మన ఇంద్రియాలకి అతీతం. అక్ష అంటే కళ్ళు, అక్షజ అంటే కళ్ళ ద్వారా మనం చూసి తెలుసుకునేదన్నమాట. మనకి 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదండి, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, తర్వాత ఈ చర్మం. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదిస్తాం. కళ్ళతో ఏదైనా చూసి జ్ఞానం సంపాదిస్తాం, చెవులతో విని జ్ఞానం సంపాదిస్తాం, ముక్కుతో వాసన చూసి జ్ఞానం సంపాదిస్తాం. ఇది బాగుంది, బాగాలేదని తెలుస్తుంది మనకి. నోటితో రుచి చూస్తాం, చేత్తో అంటుకుంటాం. సో దీనివల్ల కాస్త జ్ఞానం వస్తుంది. ఈ ఇంద్రియాలు వాటి యొక్క ఇంద్రియ విషయాలని అలా తాకినప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. అవునా? అలా జ్ఞానేంద్రియాల ద్వారా మనం భగవంతుని అర్థం చేసుకోలేం. మన జ్ఞానేంద్రియాల ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చు, కానీ భగవంతుణ్ణి మాత్రం అర్థం చేసుకోలేం. అవునా? అందుకే అక్షజ అంటే అక్షములు అంటే కళ్ళ ద్వారా తెలుసుకునేది, లేదంటే ఇంద్రియాల ద్వారా మనం తెలుసుకునేదాన్ని అక్షజ అంటారు. అధోక్షజ అంటే ఇంద్రియాలకి అతీతమైనటువంటి జ్ఞానాన్ని అధోక్షజ అంటారు. అంటే భగవంతుడు మన యొక్క జ్ఞానేంద్రియాలు, మన జ్ఞానేంద్రియాలు ఎంత పవర్ఫుల్ అయినా, కళ్ళు ఎంత పవర్ఫుల్గా ఉన్నా, చెవులు ఎంత పవర్ఫుల్గా ఉన్నా, కొంతమంది చెవులు చాలా పవర్ఫుల్గా ఉంటాయి, పక్క రూమ్లో మాట్లాడుకున్నా వినిపించేసుకుంటారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుంది అనమాట. ఇది గోడకు చెవులు ఉంటాయి అంటారు చూడండి, అలా అనమాట. అంటే ఎక్కడో దూరంగా మాట్లాడుకుంటున్నా ఒక చెవి అట్టేస్తారనమాట. అక్కడైతే పని చేసుకుంటే వాళ్ళు చూస్తూ ఉంటారు జ్ఞానం సంపాదించడానికి. అవునా? అలా భౌతిక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఈ భౌతిక ఇంద్రియాలు మనకి పనిచేస్తూ ఉంటాయి. కానీ భగవంతుడి యొక్క నామ రూప గుణలీలల గురించి తెలుసుకోవడానికి ఈ కళ్ళు సరిపోవు, ఈ చెవులు సరిపోవు, ఈ చేతులు సరిపోవు, మన యొక్క వాక్కు సరిపోదు. ఎందుకంటే మన ఇంద్రియాలకి అతీతుడు అనమాట. అందుకే ఏమన్నారంటే, ప్రచేత అని ఒక 10 మంది రాజకుమారులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, నమో నమః క్లేశ వినాశనాయ నిరూపితోదార గుణ వయాయ మనోవచో వేగ పురోజవాయ సర్వక్షమార్గైరగతధ్వనే నమః. నమో నమః క్లేశ వినాశనాయ, ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. అసలు నేను ఏమిటంటే నిరూపితోదార గుణాహ్వయాయ సర్వాక్షమార్గైర్ అగతాధ్వనే నమః. సర్వాక్షమార్గైర్ అంటే ఈ 5 ఇంద్రియాల ద్వారా మనం సంపాదించే జ్ఞానం ఉంటుంది చూడండి, అది కేవలం భౌతిక జ్ఞానమే. భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఈ ఇంద్రియాలు సరిపోవు. అగతాధ్వనే నమః, ఇంద్రియాలకు అతీతుడివి నువ్వు. అందుకే ఆయన అధోక్షజ అన్నారు. ఎవరా అధోక్షజుడు? శ్రీకృష్ణ భగవానుడు. విష్ణువుని కూడా అధోక్షజ అనొచ్చు. ఆ భగవంతుడికి ఎన్నో నామాలు, ఒక నామం ఏమిటంటే అధోక్షజ. ఆ అధోక్షజుడికి భక్తిని ఆచరించాలి. ఎతో భక్తిరధోక్షజే, అదే పరోధర్మం. అవునా? సామాన్య ధర్మం ఏమిటి? మనం మొదటి అధ్యాయంలో తెలుసుకున్నాం, మొట్టమొదటి క్లాసులో. ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయి చూడండి, చతుర్విధ ఫల పురుషార్థాలు, 4 పురుషార్థాలు. ఏమిటివి? ధర్మాన్ని ఆచరిస్తారు అర్థం కోసం, డబ్బు కోసం. డబ్బును వెచ్చిస్తారు దేనికోసం? కామం కోసం, కోరికలు తీర్చుకోవడం కోసం. అవునా? కామంలో బాగా అవిసిపోతే విసిగిపోతే అప్పుడు మోక్షం గురించి ఆలోచిస్తారు. అది ఎటువంటి మోక్షం? దేవుళ్ళు ఐక్యమైపోవాలి, బ్రహ్మైక్యమైపోవాలి, సాయుధ్యముక్తి పొందాలి, ఇదనమాట మోక్షం. భగవంతుడు సేవ చేయాలనుకోరు, అది అసలు మోక్షం. కానీ భగవంతుడి సేవను పక్కన పెట్టి నేను దేవుళ్ళు ఐక్యమైపోవాలంటారు. ఐక్యమైపోవడం ఏమిటి? అదే మోక్షం. అది మోక్షమే కావచ్చు, కాకపోతే అటువంటి మోక్షాన్ని భక్తులు కోరుకోరు అనమాట. ఓకే, ఐక్యమైపోయే మోక్షం కాదు మాకు కావాల్సింది, సేవ చేసే మోక్షం కావాలి, సేవాభాగ్యం కావాలి. అవునా? ఇక్కడ ఉన్నటువంటి సేవా కార్యక్రమాలతో విసిగి వేసారిపోయి అక్కడ కూడా సేవ వద్దనుకుంటారు కొంతమంది. అవునా? సరే, ఇప్పుడు 4 పురుషార్థాలు ఉన్నాయి చూడండి, ధర్మ అర్థ కామ మోక్ష. ఈ 4 ఏమిటంటే అవి
ఎక్స్టర్నల్ అనమాట. ఆ పురుషార్థాలతో మహాభక్తులకి, కృష్ణ చైతన్య మార్గంలో ఉన్న వారికి ఆ పురుషార్థాలతో పని ఉండదు. వారికి కావాల్సింది ఏమిటి? పంచమ పురుషార్థం. ఏమిటా పంచమ పురుషార్థం? పరోధర్మ. ఇది ధర్మార్థ కామ మోక్షాలకు అతీతం పరోధర్మ. ఆ పరోధర్మం ఏమిటి? భక్తి. అవునా? అధోక్షజుడికి చేసేటటువంటి ఆరాధన భక్తే పరోధర్మం అనమాట. ఆ నిస్వార్థమైనటువంటి భక్తియుత ప్రేమ, భక్తియుత సేవే మన పరోధర్మం. అదే 5వ ధర్మం, పంచమ పురుషార్థం అనమాట. అవునా? అందుకే ఆ భక్తిని ఎలా ఆచరించాలి? అహైతుకి, అప్రతిహత. ఒక్కొక్క మాటని మనం విపులంగా చెప్పుకుందాం. అహైతుకి, తర్వాత అప్రతిహత. అహైతుకి అంటే ఎటువంటి హేతువుని ఆశించకుండా, నిర్హేతుకంగా, నిస్వార్థంగా, ప్రతిఫలాన్ని ఆశించకుండా, నిష్కామంగా చేసేటటువంటి భక్తిని అహైతుకి భక్తి అంటారు. అంటే కొంతమంది భక్తి చేస్తూ ఉంటారు. ఎందుకు? నాకు పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, మొన్నే లాటరీ టికెట్ కొన్నాను 10 రూపాయలు ఇచ్చి, దానికి 1 కోటి రూపాయలు బహుమానం కావాలి నాకు. లేదంటే ఒక కొబ్బరికాయ కొడతాను, నాకు పెద్ద కారు కావాలి. లేదంటే మహాభవనం కావాలి, పలుకుబడి కావాలి. సో ఈ విధంగా భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం కొంతమంది భక్తి చేస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు అంటాడు భగవద్గీతలో, 4 రకాల వ్యక్తులు నా దగ్గరికి వస్తారు. ఆ నలుగురు శుద్ధ భక్తులు కాదు. భక్తి ఉంది, ఆయన దగ్గరికి వచ్చారు కాబట్టి భక్తి ఉన్నట్టే. కానీ నలుగురు శుద్ధ భక్తులు కాదు. ఎవరు వాళ్ళు? చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. తెలుసా ఈ శ్లోకం? ఒకటి ఆర్త, అంటే బాధలో ఉన్నవాళ్ళు బాధ నుంచి ఉపశమనం పొందడం కోసం భగవంతుడి దగ్గరికి వస్తారు. రిలీఫ్ కోసం గుడికి వెళ్తాం. మనసు ప్రశాంతంగా లేదు, మనసులో ఏదో బాధ, మనసు బాగాలేదు, గుడికి వెళ్తాను. మనసు బాగాలేదని గుడికి వెళ్తున్నారు. దేవుణ్ణి చూడడానికి కాదు, దేవుణ్ణి పూజించడానికి కాదు, దేవుడి సేవ చేయడానికి కాదు. మనసు బాగుంటే సినిమాకి వెళ్తారు, మనసు బాగాకపోతే గుడికి వెళ్తారు. అదనమాట. అంటే ఆర్త. కొంతమంది ఆర్త భక్తులు ఉంటారు, కష్టాలు తీరడం కోసం మాత్రమే దేవుణ్ణి పూజిస్తారు. 2 జిజ్ఞాసు, వాళ్ళకి బోళ్ళంత జిజ్ఞాస అనమాట. ఇదేమిటి, కృష్ణుడు నవలిపించి ఎందుకు ధరించాడు, నీలంగానే ఎందుకుంటాడు, వేణువే ఎందుకు వాయిస్తున్నాడు, వీణ వాయించవచ్చు కదా, ఈ 16,108 భార్యలు ఎందుకు కట్టుకున్నారు, గోపికలతో ఎందుకు డ్యాన్స్ చేస్తాడు, ఇలా రకరకాల కోరికలు అనమాట. అంటే ఇది దేవుడి గురించేనే కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రశ్నలు దేవుడి గురించే కాదు. ఈ మౌస్ ఇలాగే ఎందుకు ఉంది, వైర్ లేకుండా ఎలా పనిచేస్తుంది, దీంట్లో ఎన్ని బ్యాటరీలు వేయాలి, ఆ బ్యాటరీలు ఎంతకాలం వస్తాయి, ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. ఈ క్వశ్చన్స్ స్పిరిచువల్ లైఫ్లో కూడా వస్తుంటాయి అనమాట. దేవుడు కూడా ఇలా ఎందుకు కట్టారు అంటే జిజ్ఞాస, వాళ్ళకి చాలా జిజ్ఞాస ఉంటుంది, దానికోసం వస్తారు, భక్తితో కాదు. ఓకేనా? ఆర్త, జిజ్ఞాస. 3 ఏమిటి? అర్థార్థి, డబ్బు కోసం వస్తారు కొంతమంది. అవునా? నాకు డబ్బులు కావాలి, దేవుడి దండం పెట్టుకుంటే డబ్బులు వస్తాయి, పలానా పూజ చేస్తే డబ్బులు వస్తాయి, పలానా హోమం చేస్తే, యజ్ఞం చేస్తే, యాగం చేస్తే, పూజ చేస్తే, ప్రదక్షిణాలు చేస్తే, వ్రతం చేస్తే, ఉపవాసం చేస్తే డబ్బులు వస్తాయి. అది వాళ్ళు చేసే భక్తి. ఓకేనా? ఆర్త, జిజ్ఞాసు, అర్థార్థి. 4 జ్ఞాని, వాళ్ళకి కాస్త జ్ఞానం ఉంటుంది, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది, దానికోసం వస్తుంటారు. వీళ్ళందరిలోకి జ్ఞానులు కొంచెం బెటరే, కాకపోతే ఈ 4 శుద్ధ భక్తులు కాదు. అసలైనటువంటి భక్తి ఏమిటి? అది అహైతుకి, ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే భక్తే అహైతుకి భక్తి. మన భక్తి ఎలా ఉండాలి, అదే సకల శాస్త్రాల సారం, అదే మనకి అత్యంత శ్రేయోదాయకం. ఇక 2 అప్రతిహత. అప్రతిహత అంటే ఎటువంటి ఆటంకం లేకుండా చేయాలి. ఈరోజు నేను జపం చేస్తాను, హరే కృష్ణ 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 హరే హరి. రేపు బ్రేక్ తీసుకుందాం. ప్రతిరోజు జపేందుకు కొంచెం బ్రేక్ కావాలి. ఒకరోజు సినిమాకి వెళ్దాం, ఒకరోజు జపం చేద్దాం, ఒకరోజు గుడికి వెళ్దాం, ఒకరోజు భాగవతం క్లాస్ విందాం, కొన్ని రోజులు అలా బ్రేక్ తీసుకుందాం. అలా అలా ఉంటుంది అనమాట. అలా బ్రేకులు లేకుండా, అంటే 24 గంటలు జపం చేసే ఓపిక లేదు మనకి. జపం చేయడం కుదరదు కూడా. శరీరానికి కాస్త రెస్ట్ కావాలి, విశ్రాంతి కావాలి, పని చెయ్యాలి. ఈ జీవితం, ఈ ఈ ప్రపంచంలో బ్రతకాలంటే అంతవరకు చేయండి. మీ జీవనోపాధి కోసం ఎంతవరకు పాటుపడాలో అంతవరకు పాటుపడండి. కానీ భగవంతుడికి ప్రతినిత్యం కాస్త సమయాన్ని కేటాయించండి. అవునా? అందుకే అప్రతిహత అన్నారు. అంటే నిరాటంకంగా, ఎటువంటి బ్రేకులు లేకుండా భక్తి చేయడం. మన భక్తి గనక నిస్వార్థంగా, నిరాటంకంగా కొనసాగితే
అది అధోక్షజుడైనటువంటి కృష్ణుడికే మనం భక్తి చేస్తే అప్పుడు యయాత్మ సుప్రసీదతి, అప్పుడు ఆత్మకి పరిపూర్ణమైనటువంటి సంతృప్తి కలుగుతుందన్నమాట. అవునా? ఇది మొదటి ప్రశ్న యొక్క సమాధానం. రెండో ప్రశ్న యొక్క సమాధానం కూడా ఇది. తరువాత వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాశు వైరాగ్యం జ్ఞానం చ యదహైతుకం. ఈ శ్లోకానికి తరువాత ఏమన్నారంటే, ఆ భక్తి యోగం ఎవరిని ఉద్దేశించి చేయాలి? భగవంతుడైనటువంటి వాసుదేవుడి ప్రీత్యర్థం చెయ్యాలి. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత. ఇక్కడ అధోక్షజ అన్నారు. అధోక్షజ అన్న మాట చాలామందికి ఎప్పలికబుల్ కావచ్చని మీరు అనుకోవచ్చు. ఎందుకు ఎవరు అధోక్షజుడు? వాసుదేవుడు అన్న విషయాన్ని ఇక్కడ నొక్కి వక్కాణించి చెప్పేశారు. వసుదేవుడి కొడుకైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి భక్తి చేస్తే ఆ భక్తి వల్ల జనయతి పుడుతుంది. ఏం పుడుతుంది? వైరాగ్యం పుడుతుంది. తర్వాత జ్ఞానం కూడా పుడుతుంది. అహైతుకి జ్ఞానం. ఇప్పుడు కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఆధ్యాత్మిక జీవనంలో ముందుకు సాగాలి అంటే మనకి జ్ఞాన వైరాగ్యాలు కావాలనుకుంటారు. కావాలి, ఖచ్చితంగా కావాలి. కానీ జ్ఞానము వైరాగ్యం సంపాదించడం మాత్రమే ఆధ్యాత్మిక జీవనం యొక్క ధ్యేయం కాదు. స్పిరిచువల్ లైఫ్ యొక్క గోల్ నాలెడ్జ్ రెనౌన్సియేషన్ సంపాదించడం మాత్రమే కాదు. అసలు భక్తి సంపాదించడం, భగవంతుడి పట్ల ప్రేమ సంపాదించడం. మనం గనక భక్తి మార్గాన్ని ఆచరించి భగవంతుని ప్రేమించగలిగితే జ్ఞానం వైరాగ్యం వాటంతట అవే వచ్చేస్తుంటాయి. అవునా? కృష్ణుడి పట్ల భక్తి ఉంటే కాస్త జ్ఞానం మనకి సంక్రమిస్తుందన్నమాట. జ్ఞానం ఉన్నా లేకపోయినా కూడా కృష్ణుడి భక్తి ఉంటే ఆ భక్తి చేయడానికి ఎంత జ్ఞానం కావాలో అంత జ్ఞానం వస్తుంది మనకి. అసలు పరిపూర్ణంగా జ్ఞానం మొత్తం మనకి కుదరదు, రాదు. అసలు మీరు ఎన్ని పుస్తకాలను చదువుతారు చెప్పండి ఒక జీవితం అంతా? మెడికల్ సైన్స్ మొత్తం తెలుసా మీకు? ఇంజనీరింగ్ మొత్తం తెలుసా? డేటా సైన్స్ మొత్తం తెలుసా? కంప్యూటర్ టెక్నాలజీ అంతా మీకు తెలుసా? రాజకీయాలు ఎలా ఉంటాయో మీకు తెలుసా? పూర్తిగా క్షుణ్ణంగా తెలుసా? తర్వాత స్పోర్ట్స్ ఎలా వాడతారు, సినిమాలు ఎలా తీస్తారు, లేదంటే ఇంకేదో చాలా చాలా రకాల జ్ఞానాలు ఉన్నాయి కదా, అవన్నీ మనకు తెలియదు. సరే, ఆధ్యాత్మిక జీవనానికి రండి. అందులో అన్ని ఉపనిషత్తులు మీరు చదివారా? అన్ని వేదాలు చదివారా? అన్ని పురాణాలు చదివారా? అన్ని ఇతిహాసాలు చదివారా? లేదే. చదవగలరా? చదివితే అర్థం చేసుకోగలరా? అంత సమయం మీకుందా? అంత జ్ఞానం మనకుందా? అంత లేదు, కుదరదు మనకి. అవునా? కానీ మనం శ్రవణ కీర్తనాలు ఉన్నటువంటి ఈ భక్తి మార్గాన్ని ఆచరిస్తే అప్పుడు మనకి భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎంత జ్ఞానం కావాలో అంత జ్ఞానం ఆయన మనకి ఇచ్చేస్తాడనమాట. అందుకే కృష్ణుడు అన్నాడు, దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి. మనకి భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎంత బుద్ధి అవసరమో, ఎంత జ్ఞానం అవసరమో అంత జ్ఞానాన్ని మనకి ఇచ్చేస్తాడనమాట ఆయన. జ్ఞానదీపేన భాస్వత. మనం భక్తి మార్గాన్ని ఆచరిస్తే మన మనసులో జ్ఞానం అనేటటువంటి దీపాన్ని వెలిగించి మనసులో ఉన్నటువంటి అంధకారాన్ని, అజ్ఞాన అంధకారాన్ని తొలగించే బాధ్యత ఆయనది. కాబట్టి మనం భక్తి మార్గాన్ని ఆచరిస్తే ప్రత్యేకించి జ్ఞానాన్ని సంపాదించవలసినటువంటి అవసరం లేదు. అంటే భక్తిలో జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు మనం కూర్చుని భాగవతం చదువుకుంటున్నాం. ప్రతి వారం కలుసుకుని 1 గంటన్నర పాటు మనం భాగవతాన్ని చర్చించుకుంటున్నాం. భగవంతుడి యొక్క నామరూప గుణ లీలల గురించి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం. కానీ ఇదంతా భక్తియుత జ్ఞానం, భక్తికి సంబంధించినటువంటి జ్ఞానం. ఏ జ్ఞానమైతే మనల్ని దేవుడికి దూరంగా తీసుకువెళ్తుందో అటువంటి జ్ఞానం మనకొద్దు. ఏ జ్ఞానమైతే మనకి భగవంతుడిని దగ్గరగా తీసుకువెళ్తుందో, భగవంతుడిని ప్రేమించడానికి, సేవించడానికి కావలసినటువంటి స్ఫూర్తిని మనకిస్తుందో, కావలసినటువంటి ప్రేరణని మనకు కలిగిస్తుందో అటువంటి జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం మనకి వస్తుంది, సంక్రమిస్తుంది. తర్వాత వైరాగ్యం. ఇంకా వైరాగ్యం అంటే ఇది మొత్తం ఇంటిని, కుటుంబాన్ని, సమాజాన్ని వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళి ముక్కు మూసుకుని తపస్సు చేయడమే వైరాగ్యం కాదు. కాషాయం కట్టేయడం వైరాగ్యం కాదు. గుండు చేసుకోవడం వైరాగ్యం కాదు. లేదంటే అలా మీసాలు గడ్డాలు పెంచేసుకోవడం వైరాగ్యం కాదు. 2 రకాల వైరాగ్యులు ఉంటారు. ఒకళ్ళు పూర్తిగా షేవ్ చేసేసుకుంటారు, వాళ్ళకి జుట్టుతో పని లేదు. ఇంకొంతమంది
జుట్టు అసలు ఎలా పెరుగుతుందో పట్టించుకోరు, అలా జటలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఈ రెండు వైరాగ్యాలు. ఇప్పుడు వైరాగ్యం అంటే ఇది కాదు, జుట్టు పెంచుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, అది కాదు వైరాగ్యం. రంగురంగుల బట్టలు వేసుకోవడం, రంగురంగుల వేసుకుని వేసుకోకపోవడం, అది కాదు వైరాగ్యం. వైరాగ్యం అంటే ఇంద్రియ తృప్తిని ఆశించకుండా ఉండడం. నా అంటే ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ తరే బలే కామ్, కృష్ణేంద్రియ ప్రీతి ఇచ్చ ధరే ప్రేమ నామ్. అంటే నేను నా ఇంద్రియాలని సంతృప్తి పరుచుకోవాలి అని ఆశిస్తే దాన్ని కామం అంటారు. కానీ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడి ఇంద్రియాలని ఆయన మెప్పించాలి, ఆయన ప్రీత్యర్థం పనిచేయాలనుకుంటే దాన్ని ప్రేమ అంటారు. మన భక్తి అంటే భగవంతుడిని సేవించడం అన్నమాట. అదే నిజమైనటువంటి వైరాగ్యం. అంటే మన యొక్క ఇంద్రియ తృప్తి కోసం, సెన్స్ ఎంజాయ్మెంట్ కోసం పని చేయకుండా మనం భగవంతుడి సేవ చేస్తే అదే నిజమైనటువంటి వైరాగ్యం, అసలైనటువంటి వైరాగ్యం. ఇప్పుడు వైరాగ్యం అన్న వైరాగ్యం 4 రకాలు చెప్పనా ఏంటో? 1 శ్మశాన వైరాగ్యం, 2 మర్కట వైరాగ్యం, 3 ఫల్గు వైరాగ్యం, 4 యుక్త వైరాగ్యం. తెలుసా ఈ మాటలు మీకు? శ్మశాన వైరాగ్యం అంటే ఎవరైనా చచ్చిపోయారనుకోండి, వాళ్ళ అంత్యక్రియల కోసం కొంతమంది శ్మశానానికి వెళ్తూ ఉంటారు. వెళ్ళి ఆ మృతదేహం కాలిపోతున్నప్పుడు చూసి, ఆహా ఈ వ్యక్తి ఎంత గొప్పవాడి, ఇన్నిన్ని సంపాదించాడు, గోల్డ్ మెడల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగళాలు ఉన్నాయి, మంచి కుటుంబం ఉంది, మంచి పిల్లలు ఉన్నారు, మంచి పరువు ప్రతిష్టలు ఉన్నాయి, కానీ ఆఖరికి ఇలా చనిపోయాడు. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత 60, 70, 80, 90 ఎంతో కొంత ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరైనా దేహాన్ని విడిచిపెట్టవలసిందే అని అంత గొప్ప వ్యక్తి యొక్క మృతదేహం అలా తగలబడుతూ ఉంటే అది చూసి మనకు కాస్త వైరాగ్యం కలుగుతుంది. ఏదో ఒకరోజు నేను కూడా విడిచిపెట్టాలి, నా యొక్క దేహాన్ని, నా యొక్క ఆస్తుల్ని, నా యొక్క బంధువుల్ని విడిచిపెట్టాలి అని ఒక వైరాగ్య భావన వస్తుందన్నమాట శ్మశానం వెళ్ళినప్పుడు. కానీ ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని స్నానం చేసిన తర్వాత ఆ వైరాగ్యం పోతుంది. అటువంటి వైరాగ్యాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. కేవలం శ్మశానంలో ఉన్నంత వరకు మాత్రమే వైరాగ్యం, బయటకు వచ్చిన తర్వాత వైరాగ్యం లేదు, నార్మలే, నేను చనిపోను అన్న భావనలో బతుకుతారన్నమాట. ఇక రెండవ వైరాగ్యం ఏమిటంటే మర్కట వైరాగ్యం. మర్కటాలంటే కోతులు. కోతులు ఎంత వైరాగ్యంతో ఉంటాయంటే బట్టలు వేసుకోవు, చెట్ల మీద పెరుగుతూ ఉంటాయి, వాటికంటూ సరైనటువంటి ఇల్లు అంటూ లేదు. అంటే చూసి కోతిని చూసి శాకాహారులు, అవునా, శాకాహారం, ఇల్లు లేదు, దుస్తులు లేవు, ఇక నాదని చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఎవరూ లేరు, అడవుల్లో ఉంటాయి, వైరాగ్యం అనుకోవచ్చు, కోతులకు వైరాగ్యం ఉంది అనుకోవచ్చు. కాకపోతే కోతులు ఇంద్రియ తృప్తి కోసం ఎంతో తపిస్తూ ఉంటాయి రోజంతా, అవునా. కాబట్టి అటువంటి వైరాగ్యం అనుకోవద్దు, అది మర్కట వైరాగ్యం అనమాట. అంటే చూడ్డానికి వైరాగ్యంగా కనిపించినా కూడా ఇంద్రియ తృప్తి కోసం చాలా తాహతహలాడుతూ ఉంటాయి. ఇక మూడవది ఏంటి? ఫల్గు వైరాగ్యం. ఫల్గు వైరాగ్యం అంటే నాకు ఇది వద్దు, నేను ఇది తినను, ఇది అంటుకోను, డబ్బు అంటే అసలు అంటుకోను, నేను డబ్బుని దూరంగా ఉంటాను, ఇలా ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా వైరాగ్యం కొంతమంది చూపిస్తూ ఉంటారు. ఎవరో ప్రభుపాదుల వారిని అన్నారు, ప్రభుపాద్ అసలు సన్యాసులు అంటే డబ్బులే అంటుకోరు, మీరేంటి ఎన్ని డబ్బులు అంటుకున్నారంటే, ఎవరో ఒక సన్యాసి ఉన్నారు, అసలు డబ్బు అసలు దగ్గరికి తీసుకొస్తే పారిపోతాడు ఆయన. అంటే ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, మీరు డబ్బు ఇక్కడ ఎంత పెద్ద కుప్ప వేయండి, నేను దాన్ని ఆలింగనం చేసుకుని ఫోటో తీసుకుంటాను, ఫోటో తీయండి పర్లేదు. అంటే అసలు డబ్బుని భగవత్ సేవలో ఎలా వినియోగించాలో సన్యాసులకు తెలుసు, భక్తులకు తెలుసు. ఇప్పుడు ఆ డబ్బు నా కోసం కాదు, ఈ డబ్బుతో నేను భగవంతుడికి గుడి కడతాను, పుస్తకాలు ముద్రిస్తాను, గ్రంథాలు, ఆధ్యాత్మిక గ్రంథాలని ముద్రించి అందరికీ పంచి పెడతాను. అంటే ఏదైనా డబ్బు అయినా లేకపోతే ఇంకేదైనా విషయాన్ని భగవంతుడి సేవలో వినియోగించడమే యుక్త వైరాగ్యం అన్నమాట. ఇది ఇవి 4 రకాల వైరాగ్యాలు. 1 మర్కట వైరాగ్యం, ఫల్గు వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, యుక్త వైరాగ్యం. మనం యుక్త వైరాగ్యంలో ఉండాలన్నమాట. అటువంటి వైరాగ్యం మనకి భక్తి చేస్తే కలుగుతుంది. ఇలా మనం మొదటి 2 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం. ఇంకా ఈ 2 శ్లోకాల్లో చెప్పుకోవాల్సింది చాలా ఉంది, ఈ గంటన్నర చెప్పుకున్నా కూడా సరిపోదు అనమాట. మనం కాకపోతే ముందుకు వెళ్దాం.
తరువాత ఆ భక్తి మార్గాన్ని గురించి ఇంకా ఎక్కువగా విశ్లేషిస్తున్నారు ఇక్కడ. ధర్మస్వనుష్ఠితః పుంసాం విశ్వక్షేణ కథాసు యః నోత్పాదయేద్యదిరతిం శ్రమ ఏవ హి కేవలం. ధర్మస్వనుష్ఠితః పుంసాం అంటే వారి వారి యొక్క విద్యుక్త ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాల్ని వ్యక్తులు చక్కగా అనుష్ఠానం చేయొచ్చు, పాటించవచ్చు. కానీ విశ్వక్షేణ కథాసు యః న ఉత్పాదయేదిరితిం, వారి వారి స్వధర్మాల్ని ఆచరిస్తున్నప్పుడు, వర్ణధర్మాల్ని కానీ ఆశ్రమ ధర్మాల్ని కానీ చక్కగా ఆచరిస్తున్నా కూడా ఆ విశ్వక్షేణుడు శ్రీకృష్ణుడు వాసుదేవుడైనటువంటి ఆ భగవంతుడి యొక్క కథల పట్ల రతి అంటే ఆకర్షణ, భగవంతుడి యొక్క కథ పట్ల ఆకర్షణ కనుక మనకు కలగలేదనుకోండి, శ్రమ ఏవహి కేవలం. వర్ణధర్మాల్ని ఆశ్రమ ధర్మాల్ని ఎంత తూచా తప్పకుండా పాటించినా కూడా కృష్ణ కథ మీద గనక మనకి ఆసక్తి కలగలేదంటే మనం చేసే ధర్మాలన్నీ శ్రమ ఏవహి కేవలం. ఇప్పుడు వర్ణాల ధర్మాలు ఆశ్రమ ధర్మాలు చాలా మంచివి, మంచి సమాజంలో ఈ ధర్మాలను పాటించే వాళ్ళు చాలా గొప్పవాళ్ళే. కాకపోతే భక్తి లేనటువంటిది, భక్తి లేని వర్ణ ధర్మాలు కానీ ఆశ్రమ ధర్మాలు కానీ ఇంకే ధర్మాలైనా కూడా శోభించవన్నమాట. శ్రమ ఏవహి కేవలం. భక్తి లేకుండా ఇప్పుడు ఒక శవానికి మనం నగలు పెట్టి సింగారం పెట్టి తర్వాత అది చేసి ఇది చేసి ఎంత చేసినా కూడా లేచి నిలబడలేదు కదా, ఆత్మ ఉండాలి లోపల. మృతదేహానికి అలంకారాలు ఎక్కువగా చేయలేం, ఎందుకంటే లోపల ఆత్మ లేదు కాబట్టి. అదేవిధంగా ఎన్ని కార్యకలాపాలు మనం చేసినా కూడా ఆ కార్యకలాపాలు మొత్తానికి ఆత్మ కేంద్ర బిందువు ఏమిటో తెలుసా? భక్తి. భక్తి అన్నటువంటి పునాది మీద కట్టేటటువంటి బంగ్లాలు అయి ఉండాలి మన వర్ణ ధర్మాలు ఆశ్రమ ధర్మాలు. కేవలం వర్ణ ధర్మాల్ని ఆశ్రమ ధర్మాల్ని ఆచరించి భగవద్భక్తికి దూరంగా ఉంటే అది శ్రమ ఏవహి కేవలం అన్నారనమాట. అసలు మనం చేసేటటువంటి విద్యుక్త ధర్మాలని ఎందుకు చేయాలి? ఈ అంతిమ లక్ష్యం కోసం, ఫైనల్ గోల్. ఏమిటా ఫైనల్ గోల్? భగవంతుని చేరుకోవడం. అదే మనకి తరువాత శ్లోకంలో చెప్పారు, 9వ శ్లోకంలో. ధర్మస్య హ్యాపవర్గస్య నార్థో అర్థాయోపకల్పతే నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః. ధర్మస్య హి అపవర్గస్య అంటే మనం ధర్మాన్ని అపవర్గం కోసం చేయాలి. అపవర్గం అంటే మోక్షం. నిజమైనటువంటి మోక్షం ఏమిటో తెలుసా? ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క భక్తియుత సేవలో నిమగ్నం అవ్వడం. అదే నిజమైనటువంటి మోక్షం. మోక్షం అంటే జనన మరణ చక్రాలకు అతీతంగా ఉండడం మాత్రమే కాదు, అదొక రకమైనటువంటి మోక్షం. మోక్షంలో ఒక చిన్న భాగం అది. అసలైనటువంటి ముక్తి ఏమిటంటే భవబంధాల నుంచి విముక్తులమయ్యి భగవత్ సేవలో లీనమవ్వాలన్నమాట. భగవంతుడిలో లీనమవ్వడం కాదు, భగవంతుడి సేవలో లీనమవ్వడం. భగవంతుడి నామ రూప గుణ లీలల్లో ఆ వర్ణనల్లో లీనమవ్వడం. అటువంటి అబ్జార్ప్షన్ కావాలి. అవునా? ధర్మం, మనం చేసేటటువంటి ధర్మం అర్థం కోసం కాదు, కామం కోసం కాదు. నార్థో అర్థాయోపకల్పతే నా అర్థస్య ధర్మైకాంతస్య. జనరల్గా మనం ఏమనుకున్నాం? ధర్మం చేసిన వాళ్ళకి కావాల్సింది ఏమిటి? అర్థం, డబ్బు. అర్థం ఎందుకు కావాలి? కామం కోసం కావాలి. కానీ మోక్షం గురించి ఆలోచించరు వాళ్ళు చాలామంది. కానీ ఈ శ్లోకంలో ఏమన్నారు? ధర్మం చేయవలసింది మోక్షం గురించే. అవునా? మోక్షం అంటే అసలైనటువంటి మోక్షం, పంచమ పురుషార్థం. ఇంకా కేవలం సాయుధ్యముక్తి కాదు. అసలైనటువంటి మోక్షం ఏంటంటే భక్తియుత సేవ. దానికోసం ధర్మం చేయాలి, అర్థం కోసం కాదు. నా అర్థాయోపకల్పతి. అర్థాన్ని ధర్మం కోసం వాడాలి. డబ్బులు వస్తే దాన్ని మళ్ళీ ధార్మిక కార్యక్రమాల గురించే వాడాలి తప్పితే కామం గురించి వాడకూడదు. కామో లోభాయ స్మృతః. కామం కోసం వాడకండి. ధర్మాన్ని అర్థం కోసం చేయకండి, అర్థాన్ని కామం కోసం వాడకండి. మీరు భగవత్ సేవ కోసం వాడండి, మోక్షం కోసం వాడండి అని అంటున్నారనమాట. తరువాత కామస్యనేంద్రియ ప్రీతిర్లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాస నార్థో యశ్చే. స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది. నార్థో యశ్చేహ కర్మభిః. కామస్య న ఇంద్రియ ప్రీతి. కామ అంటే ఏమిటి? కోరిక. కామ అన్న మాట కేవలం ఇంద్రియ తృప్తనే కాదు అని అర్థం. కామ అన్న మాటకి అసలైనటువంటి నిర్వచనం ఏమిటంటే కోరిక.
కొంతమంది ఏమిటంటే ముక్తి కాముకులు ఉంటారు, కొంతమంది భుక్తి కాముకులు ఉంటారు, కొంతమంది సిద్ధి కాముకులు ఉంటారు, కొంతమంది భక్తి కాముకులు ఉంటారు. భుక్తి కామి అంటే నాకు ఎంతో భోగం కావాలి, ఐశ్వర్యం కావాలి అనుకునే వాళ్ళని భుక్తి కామి అంటారు. తరువాత సిద్ధికామి అంటే నాకు అష్టసిద్ధులు కావాలి, అంటే అణిమ, మహిమ, లఘిమ, గరిమ ఇటువంటి సిద్ధులు కావాలి, పెద్ద పెద్ద మాయా తంత్రాలు అవన్నీ కావాలి నాకు, అది సిద్ధికామి. తర్వాత ముక్తికామి అంటే నేను ఈ జనన మరణ చక్రాలకు అతీతంగా పైకి వెళ్ళిపోవాలి, బ్రహ్మైక్యం పొందాలి, వాళ్ళు ముక్తికామి అంటారు. కానీ భక్తికామి అంటే ఎవరో తెలుసా? భగవంతుడి సేవ చేసుకోవాలి నేను, వాళ్ళని భక్తికాములు అంటారు. భక్తికామి అంటే భగవంతుడి సేవ చెయ్యాలి అని కోరిక కలిగిన వాళ్ళని భక్తికామి అంటారు. కామ అంటే కోరిక, అదేం తప్పు పదం కాదు. కామస్య ఇంద్రియ ప్రీతి. కామ అంటే మనందరికీ ఏవో కోరికలు ఉంటాయి, ఆ కోరికల్ని ఇంద్రియ ప్రీతి కోసం వాడకుండా జీవస్య తత్వ జిజ్ఞాస, అసలు మన జీవతత్వాన్ని తెలుసుకోవడానికి జిజ్ఞాసతో ఉండండి. భగవంతుడి గురించి తెలుసుకోవడానికి, మన యొక్క తత్వం గురించి తెలుసుకోవడానికి కాస్త జిజ్ఞాస చూపించండి. అదే నిజమైనటువంటి కోరిక. అసలు నేను ఎవరిని? మొదటిగా ప్రశ్నించవలసినటువంటి ప్రశ్న ఏమిటంటే నేను ఎవరిని? చాలామంది నువ్వెవరు అంటే నేను ఫలానా అని పేరు చెప్తారు. నేను ఇంజనీర్ని అంటారు, నేను డాక్టర్ని అంటారు, నేను టీచర్ని అంటారు, నేను యాక్టర్ని అంటారు, నేను కార్పెంటర్ని అంటారు, నేను బిల్డర్ని అంటారు, బిజినెస్ మ్యాన్ అంటారు. జీవితం అంతా బిజినెస్ మ్యానే ఉంటావా? ఏదో ఒకరు రిటైర్ అవుతావు కదా, అప్పుడు కూడా నీకేదో ఒక డిజిగ్నేషన్ ఉంటుంది కదా. అసలు ఎప్పుడు పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు, పుట్టక ముందు చచ్చిన తరువాత కూడా మారనటువంటి డిజిగ్నేషన్ ఏమిటి చెప్పు? నువ్వు ఎవరు? ప్రస్తుతం నువ్వెవరు? స్టూడెంట్. తర్వాత నువ్వెవరు? టీచరు, లేదంటే ఇంజనీర్, లేదంటే డాక్టరు. కానీ ఆ ఇంజనీరు, డాక్టరు, స్టూడెంట్, టీచర్ అనేది తాత్కాలికమైనటువంటి నువ్వు. అసలు పెర్మనెంట్గా ఏమిటా నువ్వు? భగవంతుడి సేవకుడిని. అందుకే చైతన్య మహాప్రభువులు ఏమంటారంటే చైతన్య చరితామృతంలో, నాహం విప్రో నచ నరపతేర్నాపి వైశ్యో న శూద్రో నాహం వర్ణీ నచ గృహపతేర్ నోవనస్థోయతిర్వా కింతు ప్రోద్యన్నిఖిల పరమానంద పూర్ణామృతాబ్ధేర్ గోపీ భర్తు పదకమలయోర్ దాస దాసానుదాస. నేను బ్రాహ్మణుని కాదు, క్షత్రియుణ్ణి కాదు, వైశ్యుణ్ణి కాదు, శూద్రుణ్ణి కాదు అని అంటున్నారు ఆయన. నేను బ్రహ్మచారిని కాదు, గృహస్థుణ్ణి కాదు, వానప్రస్థుణ్ణి కాదు, సన్యాసిని కూడా కాదు. ఆయన బ్రాహ్మణుడే, ఆయన సన్యాసి, కానీ ఇవన్నీ నాకు కాదంటున్నారు. ఇంతకీ ఎవరు నువ్వు? గోపీ భర్తు పదకమలయోర్ దాస దాసానుదాస. గోపికలకి భర్త అయినటువంటి ఆ గోపీజన వల్లభుడు శ్రీకృష్ణుడి యొక్క దాసానుదాసుణ్ణి నేను అని అంటున్నారనమాట. జీవేర స్వరూపహే కృష్ణేర నిత్య దాస. ప్రతి జీవికి ఉన్నటువంటి పెర్మనెంట్ డిజిగ్నేషన్ ఏమిటో తెలుసా? కృష్ణుడి యొక్క దాసత్వం. మనందరం భగవంతుడి యొక్క దాసులం అనమాట. అవునా? దాసదాసీ జనులు మనంతా భగవంతుడికి. అదే మన నిజమైనటువంటి డిజిగ్నేషన్, పెర్మనెంట్ డిజిగ్నేషన్. అదే మన రోల్, అదే మన రెస్పాన్సిబిలిటీ. అందుకే ఆ భక్తియుత సేవలో మనకి కలిగే ఆనందం ముందు బ్రహ్మానందం కూడా దిగదుడిపోయి, కృష్ణదాస అభిమానయే ఆనంద సింధు కోటి బ్రహ్మ సుఖ నహే తార ఏక బిందు. నేను కృష్ణుడి దాసుణ్ణి అన్నటువంటి ఆ అభిమానం ముందు, ఆ అభిమానం వల్ల కలిగేటటువంటి ఆనందం ముందు కోటి బ్రహ్మసుఖాలైనా కూడా దిగదొడిపోయాయి అనమాట. అదనమాట ఆనంద సింధు. నేను భగవంతుడి దాసుణ్ణి అన్న ఆ మనస్తత్వంలో కలిగే ఆనందం ఒక మహాసముద్రం ఉంటుంది. ఈ సముద్రంలో నుండి ఒక నీటి బిందువుని తీసుకున్నా కూడా ఆ నీటి బిందువు కోటి బ్రహ్మానందాలని కలిపినా కూడా దానికన్నా ఎక్కువగా ఉంటుందన్నమాట, దాని యొక్క వెయిట్ అది. అందుకే మనం భగవంతుడి యొక్క దాసులుగా ఉండాలి. ఇక 11వ శ్లోకానికి వస్తే, ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారు? జీవస్య తత్వ జిజ్ఞాస అన్నారు. జీవులందరూ
తత్వ జిజ్ఞాసులుగా ఉండాలి. అంటే వారి వారి తత్వాన్ని, కృష్ణతత్వాన్ని, భగవత్ తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. జీవతత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి. జీవతత్వం గురించి ఇప్పుడే చెప్పుకున్నాం, జీవులందరూ భగవంతుడి దాసులని. తర్వాత భగవతత్వం గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఆ తత్వం గురించి మనకి 11వ శ్లోకంలో చెప్పారు. ఏం చెప్పారు? వదంతి తత్తత్వవిదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. అంటే వదంతి తత్తత్వవిద, తత్వాన్ని తెలిసినటువంటి తత్వవేత్తలు వదంతి అంటారు. ఏమంటారు? ఆ అద్వయమైనటువంటి ఆ భగవంతుడు పరమసత్యం 3 రకాలుగా భాసిల్లుతాడనమాట. ఏమిటా 3 రకాలు? ఏమిటా 3? భగవంతుడి యొక్క 3 రూపాలు ఏమిటి? ఒకటి బ్రహ్మ, బ్రహ్మేతి, బ్రహ్మ ఇతి. 2 పరమాత్మ ఇతి. 3 భగవాన్ ఇతి. బ్రహ్మము అంటే ఆ భగవంతుడి యొక్క మేనిఛాయ, ఆయన యొక్క దేహ కాంతినే బ్రహ్మము అంటారు. ఒక బాడీ నుంచి ఒక షైనింగ్ వస్తుంది చూడండి, అదే బ్రహ్మం. అవునా? అదే బ్రహ్మజ్యోతి అని కూడా అంటారు. పరమాత్మ, ఇంతకీ ఎవరి పరమాత్మ? భగవంతుడు ఈ సృష్టి మొత్తాన్ని అలా పాలించడం కోసం, పోషించడం కోసం, మెయింటైన్ చేయడం కోసం పరమాత్మ రూపంలో ప్రతి అణువులోకి ప్రవేశిస్తాడు. మనందరి హృదయాల్లో పరమాత్మ ఉన్నాడు. ప్రతి ప్రాణిని ఆయన పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. అంతేకాకుండా వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనందరికి అందిస్తున్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం అన్నారా? అంటే సర్వస్య చ అహం హృది సన్నివిష్టో, అందరి హృదయాల్లోనూ నేనే ఉన్నాను అంటున్నాడు కృష్ణుడు. అంతేకాదు, ఇంకొక అధ్యాయంలో 18వ అధ్యాయంలో ఏమన్నాడంటే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి అన్నాడు. ఈశ్వరుడు పరమాత్మ రూపంలో అందరి హృదయాల్లోనూ ఉన్నాడు. అంటే ప్రతి వ్యక్తి యొక్క హృదయంలోనూ పరమాత్మ ఉన్నాడు. కేవలం వ్యక్తుల హృదయాల్లో మాత్రమే కాదు, ప్రతి అణువులోనూ ఉన్నాడు. అసలు పరమాత్మ మన మనసులో ఉన్నాడు కాబట్టి మనం అలా సంచరిస్తున్నాం ఇక్కడ, లేదంటే మనం కదలలేం. ఇప్పుడు పరమాత్మ వ్యక్తి రూపంలో ఉన్నాడు, వ్యక్తి మనసులో ఉన్నాడు. అదే పరమాత్మ అణువులోనూ ఉన్నాడు. అందుకే అణువులకి ఆ రకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఒక చిన్న ఉప్పు గల్లు తీసుకున్నారనుకోండి, ఆ ఉప్పు ఉప్పగా ఉంటుంది. ఉప్పగా ఉండే ఆ లక్షణం ఎవరిచ్చారు ఉప్పుకి? పరమాత్మే. పరమాత్మ లోపల ఉన్నాడు. ఆత్మ లేదు ఉప్పులో, పంచదారలో ఆత్మ లేదు, బెల్లంలో ఆత్మ లేదు. కానీ బెల్లం ఎందుకు తీయంగా ఉంటుంది? పరమాత్మ ఉన్నాడు కాబట్టి లోపల. రాయిలో ఆత్మ లేదు, కానీ రాయి ఎందుకు అలా కఠినంగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది? పరమాత్మ ఉన్నాడు కాబట్టి. అవునా? మనం మంచినీళ్ళు తాగాను ఎప్పుడే నేను, దాహం అయిందని చెప్పి. ఇప్పుడు ఈ పంచినీళ్ళలో పరమాత్మ ఉన్నాడు, అందుకే నా దాహం తీరుతుంది. ప్రూఫ్ కావాలా మీకు? మీరు 7వ అధ్యాయం చదవండి భగవద్గీతలో. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహం జీవనం సర్వభూతేషు శబ్ద ఖే పౌరుషం ఋషు అన్నాడు. రసోహమప్సు కౌంతేయ. అప్సు అంటే మన నీటిలో ఉన్నటువంటి ఆ రుచి ఎక్కడి నుంచి, ఆ రసం ఎక్కడి నుంచి వస్తుంది? పరమాత్మ నుంచి వస్తుంది, భగవంతుడి నుంచి వస్తుంది. ఈ నీటిలో ఉన్న రుచి కృష్ణుడే. అంటే మనం నీళ్లు తాగేటప్పుడు కూడా కృష్ణుడి మీదే ఆధారపడి ఉంటున్నాం. ఎవరు చెప్పండి భగవంతుడు లేడంటారు? భగవంతుడు లేడు అనడం ఎంత మూర్ఖత్వం చెప్పండి. సరే, ఇప్పుడు ఇక్కడికి వద్దాం. పరమాత్మ, పరమాత్మ గురించి తెలుసుకున్నాం కదా. 3 భగవాన్. భగవాన్ అంటే సాక్షాత్తు షడైశ్వర్యపూరుడైనటువంటి ఆ కృష్ణ భగవానుడు అనమాట. ఆ కృష్ణ భగవానుడి యొక్క ఒక అంశే పరమాత్మ. ఆయన యొక్క దేహకాంతే బ్రహ్మజ్యోతి. ఇలా బ్రహ్మజ్యోతిగా, పరమాత్మగా, భగవంతుడిగా, స్వయంగా భగవంతుడిగా, స్వయం భగవానుడిగా ఆయన భాసిల్లుతున్నాడు అనమాట. ఇప్పుడు జ్ఞాన మార్గాన్ని ఆచరించే వాళ్ళకి బ్రహ్మజ్యోతి కావాలి. యోగ మార్గాన్ని ఆచరించే వాళ్ళు పరమాత్మనే ధ్యానిస్తూ ఆయన చేరుకోవాలనుకుంటారు. కానీ భక్తి మార్గాన్ని ఆచరించే వాళ్ళకి భగవంతుడు కావాలి. అవునా? యోగ మార్గము, తర్వాత జ్ఞాన మార్గము
భక్తి మార్గం. ఇప్పుడు భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, తర్వాత ధ్యాన యోగం. ధ్యాన యోగులందరూ ఫోకస్ అంతా ఎవరి మీద ఉంటుంది? పరమాత్మ మీద ఉంటుంది. ధ్యాన యోగులందరూ పరమాత్మ మీద ఫోకస్ పెడతారు. జ్ఞాన యోగులందరికీ బ్రహ్మజ్యోతి కావాలి. కానీ భక్తి యోగులకు ఎవరు కావాలి? భగవంతుడు కావాలి. ఆయన అంశ అయినటువంటి పరమాత్మ కాదు. అంతేకాకుండా ఆయన కాంతి అయినటువంటి బ్రహ్మజ్యోతి కాదు వాళ్ళకి కావాల్సింది. భగవంతుడి దగ్గరికి వెళ్తే ఆయన అంశ ఆయన దగ్గరే ఉంటుంది, కాంతి ఆయన దగ్గరే ఉంటుంది. అంటే మీకు 3 in 1 అనమాట. భక్తి యోగం చేస్తే 3 in 1 వస్తుంది. జ్ఞానయోగం చేస్తే ఓన్లీ 1 వస్తుంది అనమాట. 1/3 వస్తుంది. జ్ఞానయోగం చేస్తే 1/3, ధ్యానయోగం చేసినా 1/3, కానీ భక్తి యోగం చేస్తే 3 in 1, 3/3 కంప్లీట్ అనమాట. అది కాబట్టి అందరూ భక్తి యోగాన్ని చేస్తుంటారు. ఇప్పుడు తచ్శ్రద్ధధానా మునయో జ్ఞాన వైరాగ్యయుక్తయా పశ్యంత్యాత్మని చాత్మానం భక్త్యా శృతగృహీతయా. ఈ విధానంగా అసలు తత్వాన్ని తెలుసుకున్నటువంటి గొప్పవాళ్ళంతా బ్రహ్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, భగవంతుడు ఎవరు అని తెలుసుకున్నటువంటి గొప్పవాళ్ళంతా ఏం చేశారు? జ్ఞాన వైరాగ్యయుక్తయా, జ్ఞానంతో వైరాగ్యంతో వాళ్ళు భక్తి అన్నటువంటి మార్గాన్ని ఆచరించారు. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనత్యాస వైరాగ్యం అనుకున్నామా? జ్ఞానం చేదహేతుకం, భక్తి చేస్తే జ్ఞాన వైరాగ్యాలు ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి గొప్ప గొప్ప వ్యక్తులందరూ భక్తి మార్గాన్ని ఆచరించారు. ఆ భక్తి దేని మీద ఆధారపడి ఉంది? శృతగృహీతయా. శృతము అంటే వినడం. మనం భగవంతుడి గురించి వినాలి. శాస్త్రాలు చదివి భగవంతుడు అంటే ఎవరో, ఆయన గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడు మనం భక్తి చేయాలి. శాస్త్రాల్ని పక్కన పెట్టి, శాస్త్ర విధుల్ని పక్కన పెట్టి మనం కనుక భక్తి చేస్తే, ఏదో మనకు అనిపించినట్టు తోచినట్టు భక్తి చేస్తే, పలానా పూజ చేస్తున్నాను, ఇది ఏ శాస్త్రంలో ఉంది తెలీదు, నాకు ఇలా అనిపించింది చేస్తున్నాను అంటే కుదరదు. పలానా మంత్రం జపం చేస్తున్నాను, ఈ మంత్రం ఏ ఏ ఏ ఉపనిషత్తులో రాశారు, ఏ శాస్త్రంలో రాశారు తెలీదు, నాకు ఇలా అనిపించింది, నేనే సృష్టించాను ఈ మంత్రాన్ని. మంత్రాలను సృష్టించి రాసేస్తుంటారు, అది జపం చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా శాస్త్రసమ్మతంగా మనం భక్తి చేయాలి. ఎక్కడ రాశారు ఇది? భగవద్గీతలో. కృష్ణుడు ఏమన్నాడు 16వ అధ్యాయంలో? యః శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న ససిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్ర విధుల్ని పక్కన పెట్టి, త్రోసిపుచ్చి, తిరస్కరించి, ఐకాంతికి హరేర్భక్తిర్, వారికి నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు హరిభక్తిని ఆచరించారనుకోండి, ఉత్పాత ఏవ కల్పతే అన్నారు. ఇప్పుడు కెమిస్ట్రీ ల్యాబ్లోకి వెళ్ళి ఎక్స్పెరిమెంట్లు చేయాలి. ఎవరైనా ల్యాబ్ అసిస్టెంట్ ఉంటారు, లేదంటే కెమిస్ట్రీ టీచరు, వాళ్ళు చెప్తారు, ఈ కెమికల్ని దీంట్లో కలుపు బాబు, దీంతో కలుపు బాబు, ఇంత పర్సెంటేజ్ ఇది తీసుకో, అంత పర్సెంటేజ్ అది తీసుకో అని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. అప్పుడు మనకి సరైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. కానీ మనకు నచ్చినట్టు ఏ కెమికల్ పెడితే ఆ కెమికల్ని కలిపేసామనుకోండి, చేతులు కాలుతాయి, ఇంకేమైనా జరగవచ్చు. అవునా? కాబట్టి శాస్త్ర విధుల్ని ఆచరించకుండా మనం భక్తిని చేయాలనుకోవడం తప్పనమాట. ఇంకొకటి కూడా ఉంది, ఇంకొక శ్లోకం కూడా ఉంది. శాస్త్ర విధుల్ని ఆచరించాలి, సమ్మతమైనటువంటి భక్తి చేయాలి అన్న మాటకి. అదేమిటో శ్లోకం గుర్తు రావట్లేదు. సరే, అర్థమైంది కదా. భక్త్యా శృతగృహీతయా, మన శృతి శాస్త్రాలు, మన మన వేదాలు, పురాణాలు ఇవన్నీ చెప్పిన విధంగా మనం భక్తిని ఆచరించాలన్నమాట. తర్వాత 13వ శ్లోకం. అతః పుంభిర్ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధేర్హరితోషణం. అతః పుంభిర్ద్విజశ్రేష్ఠ. ద్విజశ్రేష్ఠులంటే మన సౌనకాది ఋషులు. వర్ణాశ్రమ విభాగశః, వర్ణాశ్రమాలు అనే విభాగాలు ఉన్నాయి ఈ సొసైటీలో, ఈ సమాజంలో. స్వనుష్ఠితస్య ధర్మస్య, ఆ వర్ణాశ్రమ సిస్టమ్ ప్రకారం వర్ణధర్మాన్ని, ఆశ్రమ ధర్మాన్ని చక్కగా ఆచరిస్తుంటారు కొంతమంది. స్వనుష్ఠితస్య ధర్మస్య, అలా ఆచరణ చేసినటువంటి వారికి ముఖ్యమైనటువంటి గమ్యం ఏమిటి, వాళ్ళు చేరుకోవలసినటువంటి గమ్యం ఏమిటి? సంసిద్ధిర్హరితోషణం. వారు ఆచరించేటటువంటి వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలన్నీ కేవలం
హరి ప్రీత్యర్థం మాత్రమే. సంసిద్ధిర్ హరితోషణం, హరిని వెప్పించడం కోసమే చెయ్యాలి. భగవంతుడు మనం చేసే పనిని మెచ్చుకోకపోతే, ఆయన సంతృప్తి పడకపోతే మనం ఎంత ఎన్ని కొండలెత్తి ఏమి లాభం, ఎన్ని కొండలను పిండి చేసి ఏమి లాభం చెప్పండి. అల్టిమేట్గా మనం చేసే ఏ పనైనా ఆయన్ని మెప్పించే విధంగా ఉండాలి, ఆయన ప్రీత్యర్థం చెయ్యాలి. అదే అంటున్నాడు కృష్ణుడు భగవద్గీతలో. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. నాకు అర్పిస్తూ చెయ్యి. నువ్వు దానం చేసినా, ధర్మం చేసినా, ఏదైనా పని చేసినా, యజ్ఞం చేసినా, యాగం చేసినా నాకు అర్పిస్తూ చెయ్యి. నేనే భోక్తని. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అన్నాడా లేదా? మీరు చేసే యజ్ఞాలకి, తపస్సులకి, హోమాలకి, తపాలకి, తర్వాత అన్ని కార్యకలాపాలకి భోక్తని నేనే. వాటన్నింటినీ ఎంజాయ్ చేసేది నేనే, ఎంజాయర్ని నేనే అని అన్నాడు ఆయన. తర్వాత సంసిద్ధిరి హరితోషణం, మనం హరి ప్రీత్యర్థం చేయాలి ఏ పని చేసినా అనమాట. ఏదో మన ఇంద్రియ ప్రీత్యర్థం చేయకూడదు, హరి ప్రీత్యర్థం చేయాలి. ఇక 14వ శ్లోకం చాలా గొప్ప శ్లోకం అనమాట. తస్మాదేకేన మనసా భగవాన్ సాత్వతాం పతి శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ ధ్యేయః పూజ్యస్య నిత్యదా. తస్మాదంటే అందుకే, దేర్ ఫోర్ అని దాని అర్థం. ఏకేన మనసా, పూర్తిగా నా మనసు మొత్తాన్ని అక్కడే కేంద్రీకరించి భగవంతుడి మీదే లగ్నం చేసి, భగవాన్ సాత్వతాంపతి మీదే లగ్నం చేయాలి. నువ్వు చేసి ఏం చేయాలి? శ్రోతవ్య, ఆయన గురించి వినాలి. కీర్తితవ్యశ్చ, ఆయన్ని కీర్తించాలి. ఎవరైనా ఆయన్ని కీర్తిస్తుంటే మనం కూర్చుని వినాలి, ఆయన నామాలు జపించాలి. ఇప్పుడు కీర్తన అనేటువంటి ఈ మాట కేవలం పాడడమే కాదు. నామకీర్తన, గుణకీర్తన, లీలాకీర్తన, రూపకీర్తన అని 4 రకాలు ఉన్నాయి. నామకీర్తన అంటే భగవంతుడి యొక్క నామాల్ని కీర్తించడం. రూపకీర్తన అంటే ఆయన రూపాన్ని వర్ణించడం. గుణకీర్తన అంటే ఆయన గుణగణాలని, గొప్ప గొప్ప లక్షణాలని చక్కగా వర్ణించుకోవడం అనమాట. లీలాకీర్తన అంటే ఆయన లీలల్ని మనం చర్చించుకోవడం. ఈ విధంగా కీర్తితవ్యస్య చేయాలి. ధ్యేయ, ఆయన్నే ధ్యానించాలి. పూజ్యస్య, ఆయన్నే పూజించాలి. నిత్యదా, ఎల్లప్పుడూ. ఈ 4 పనులు చేయమంటున్నాడు. 1, 2, 3, 4. అవునా? శ్రోతవ్య, కీర్తితవ్యశ్చ, ధ్యేయ, పూజ్యశ్చ నిత్యదా. ఇది భక్తి అన్నమాట. ఇటువంటి భక్తిని మనం కొనసాగిస్తే అప్పుడు భగవంతుని చేరుకోగలుగుతాం. ఇంతకీ మనం ఏం చెప్పుకుంటున్నాం ఇప్పుడు? మొదటి 2 ప్రశ్నల యొక్క సమాధానం చెప్పుకుంటున్నాం మనం. మొదటి ప్రశ్న ఏమిటి? శౌనకాది ఋషులు అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? అందరికీ శ్రేయస్సును కలిగించేది ఏది? రెండవ ప్రశ్న ఏమిటి? అన్ని శాస్త్రాల యొక్క సారం ఏమిటి? ఈ 2 ప్రశ్నలకి సమాధానం ఏమిటి? కంబైన్డ్ ఆన్సర్ భక్తి. ఆ భక్తి ఎవరికి చెయ్యాలి? వాసుదేవుడికి చెయ్యాలి. ఇప్పుడు వాసుదేవుడికి భక్తి అంటున్నాం మనం. వర్ణాశ్రమ ధర్మ సంగతి ఏంటి? వర్ణాశ్రమ ధర్మం అంతా, వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలన్నీ భగవంతుడి ప్రీత్యర్థమే చెయ్యాలి. భక్తి లేనిదే కేవలం చక్కగా వర్ణధర్మాల్ని, ఆశ్రమ ధర్మాల్ని పాటించినంత మాత్రాన మనకేమి లభించదు. అది శ్రమ ఏవహి కేవలం అన్నారు. అవునా? ఇప్పటివరకు అర్థమైంది కదా? ఇప్పుడు ఆఖరి శ్లోకం ఈ సెక్షన్లో. యదనుధ్యాసిన యుక్తాః కర్మ గ్రంథి నిబంధనం ఛందంతి కోవిదాస్తస్య కో న కుర్యాత్ తథారతిం. యదనుధ్యాసినా యుక్తాః కర్మ గ్రంథి నిబంధనం. అనుధ్యాన అంటే ఎల్లప్పుడూ ఆయన్నే స్మరించుకోవడం. కృష్ణస్మరణ ఎల్లప్పుడూ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? కర్మ గ్రంథి నిబంధనం. కర్మ అనేటటువంటి గ్రంథి నుంచి మనం బయటపడతాం అన్నమాట. గ్రంథి అంటే ముడి. అప్పుడప్పుడు చిక్కుపడిపోతుంది చూడండి. ఇప్పుడు వైర్ ఉంది, ఈ వైర్ చక్కగా ఇలా ఉంది, అప్పుడప్పుడు ఈ వైర్ చిక్కుపడిపోతుంది. ఇప్పుడు ఒక ముడి వేసాం దీన్ని, ఈ వైర్ని. ఇప్పుడు ఇలా ఒక ముడి వేసాం, ఒకటి చిన్న ముడి అయింది. తర్వాత ఇంకొక ముడి వేసాం,
ఓకేనా? అలా ఒక 5, 6 ముళ్ళు 10 ముళ్ళు వేసామనుకోండి, దాని ముడి విప్పడం చాలా కష్టం. అవునా? ముడి విప్పడం చాలా కష్టం. ఇలా మనం ఎన్నెన్నో లక్షల జన్మలుగా ఈ భౌతిక ప్రపంచంతో ఎన్నెన్నో ముళ్ళేసేసుకుంటున్నాం. ఒక ముడో, 2 ముడో అయితే ఇలా కాస్త మెల్లిగా విప్పొచ్చు. 2 నిమిషాలు పోతుంది, 5 నిమిషాలు పోతుంది. కానీ 1,00,000 ముళ్ళుంటే ఏం చేస్తాం? ఇక విప్పలేం, కట్ చేయాలంతే. అవునా? అంటే మనకి కర్మ గ్రంథి అనే కర్మ ఇప్పుడు ఈ ముడి కేవలం దారంతో వేసిన ముడి కాదు. ఇది కర్మ గ్రంథి. మనం చేసేటటువంటి ఎన్నెన్నో కర్మలు ఉంటాయి చూడండి, మహాకర్మలు, ఉగ్ర కర్మలు. కొన్ని లక్షల జన్మల నుంచి, కోట్ల జన్మల నుంచి మనం ఎన్నెన్నో కర్మలు చేస్తున్నాం. ఆ గ్రంథిని నిబంధనం కట్ చేయాలంటే ఏం కావాలి? మనం అనుధ్యాసిన భగవంతుని ధ్యానించాలి, స్మరించాలి. కానీ భగవంతుణ్ణే ఎల్లప్పుడూ స్మరించగలిగే శక్తి కానీ, స్ఫూర్తి కానీ మనకు ఎలా లభిస్తుంది? కథారతిం, భగవంతుడి యొక్క కథలు వినడం ద్వారా. కృష్ణ కథ వినాలి. మనం శ్రవణం చేస్తే భగవంతుడి యొక్క నామ రూప గుణ లీల గురించి ఎవరైనా చక్కగా వర్ణిస్తున్నప్పుడు దాన్ని శ్రవణం చేస్తే, వింటే, అప్పుడు మనం భగవంతుని స్మరించుకోగలుగుతాం. శ్రవణం వల్ల స్మరణ జరుగుతుంది. ఆ స్మరణం వల్ల కర్మగ్రంథిని కట్ అవుతుంది అనమాట. కర్మగ్రంథిని మనం మనం ఛిందంతి, ఛేదిస్తాం అనమాట. ఇప్పుడు కర్మగ్రంథిని ఛేదించాలంటే అనుధ్యాసన చేయాలి. ఛిందంతి కోవిదాస్తస్య కో నకుర్యాత్ కథారతిం. అంటే భగవంతుడి యొక్క కథల పట్ల రతి ఉంటే, ఆకర్షణ ఉంటే, భగవంతుడి గురించి వినాలి అన్నటువంటి ఒక కుతూహలం మనకుంటే, మనలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క స్మరణ, కృష్ణ స్మరణ అన్నటువంటి ఆ లక్షణం చక్కగా పెంపొందుతుంది. దానివల్ల కర్మగ్రంథి పూర్తిగా ఛేదింపబడుతుంది. కోవిదాస్తస్య కో నకుర్యాత్ కథారతిం. ఇప్పుడు ఇదే విషయం అయితే ఎవరు దీని మీద ఇంట్రెస్ట్ తీసుకోరు చెప్పండి? ఎవరైనా తీసుకుంటారు. అవును. కాబట్టి బుద్ధిమంతులు భగవంతుడి యొక్క నామం అనేటటువంటి దివ్య ఖడ్గంతో కర్మగ్రంథిని అలా ఛేదిస్తారనమాట. నామమే కాదు, అన్ని. ఇప్పుడు మనం భగవంతుడి యొక్క సేవలో, అంటే భగవంతుడి యొక్క భక్తి మార్గంలో అలా ముందుకు వెళ్ళేటటువంటి, ప్రోగ్రెస్ అయ్యేటటువంటి దశలు ఏమిటో చూద్దాం. చాలా దశలు ఉన్నాయి. 16 దశలు ఉన్నాయి, 14 దశలు ఉన్నాయి. జనరల్గా మనకి 9 దశలు తెలుసు. శ్రద్ధ, సాధు సంఘ అని. కృష్ణా చక్రవర్తి ఠాకూర్ వారు ఒక 2 ముందు, 2 తర్వాత యాడ్ చేస్తారు, మధ్యలో ఇంకొకటి యాడ్ చేస్తారు. అలా మొత్తం 9ని 14 చేశారనమాట. శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి అని. ఇవేమిటో మళ్ళీ ఒక్కసారి వద్దాం మనం. ఇవన్నీ ఎక్కడ చెప్పారు? ఈ 5-6 శ్లోకాల్లో చెప్పారు. ఇప్పుడు ఆ శ్లోకాలు ముగించుకుని మళ్ళీ ఇక్కడికి వద్దాం మనం. ఫస్ట్, శుశ్రూషో శ్రద్ధధానస్య వాసుదేవ కథారుచి స్యాన్మహత్సేవయా విప్రాః పుణ్యతీర్థ నిషేవణాత్. శుశ్రూషో శ్రద్ధధానస్య, శ్రద్ధతో, భక్తితో వాసుదేవుడి యొక్క కథల పట్ల రుచి మనం పెంపొందించుకోవాలి. అలా చేస్తే స్యాన్ మహత్సేవయా విప్రాః, ఓ విప్రులారా, అదే మహత్సేవ. భగవంతుడి యొక్క కథల పట్ల రుచి పెంపొందించుకోవడమే మహాసేవ. కృష్ణ కథ పట్ల శ్రద్ధ పెంపొందించుకోవడమే గొప్ప సేవ. పుణ్యతీర్థ నిషేవనాత్. అలా మనం భక్తుల్ని కూడా చక్కగా సేవించవచ్చు. ఇది కృష్ణ కథ మీద రుచి ఉంటే ఆ కృష్ణ కథని చెప్పేటటువంటి భక్తుల సేవ పట్ల కూడా రుచి కలుగుతుంది. తర్వాత, శృణ్వతాం స్వకథాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః హృద్యంతస్థో హ్యభద్రాణి విధునోతి సుహృత్సతాం. శృణ్వతాం స్వకథాః కృష్ణః. కృష్ణ కథని చక్కగా శ్రవణం చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. ఒక్క మాట, భక్తి అనేది పాపపుణ్యాలకు అతీతం. కానీ ఇక్కడేమంటున్నారు? కృష్ణ కథ శ్రవణం చేసినా, కీర్తనం చేసినా పుణ్యం కలుగుతుంది అంటున్నారు. ఏ పుణ్యం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? 2 రకాల పుణ్యాలు ఉన్నాయండి. ఒక పుణ్యం, ఒక రకమైనటువంటి పుణ్యం చేస్తే మనం పైలోకాలకు వెళ్తాం, స్వర్గలోకానికి వెళ్తాం. యజ్ఞాలు, యాగాలు, దానాలు, ధర్మాలు, వ్రతాలు, జపాలు, తపాలు, హోమాలు, నియమాలు ఇవన్నీ చేస్తే స్వర్గానికి వెళ్తాం. అది మన ఎయిమ్ అయితే, అది మన గోల్ అయితే, అది ఒక రకమైనటువంటి పుణ్యం. అంటే ఈ ప్రపంచంలోనే, ఈ భౌతిక జగత్తులోనే కాస్త పైలోకాలకి వెళ్ళే అవకాశం కలుగుతుంది.
కానీ ఇంకొక రకమైనటువంటి పుణ్యం ఉంది. ఈ ఫస్ట్ రకం ఏమిటి? భౌతిక పుణ్యం, స్వర్గానికి తీసుకువెళ్ళే పుణ్యం. రెండవది ఏమిటి? ఆధ్యాత్మిక పుణ్యం. ఈ పుణ్యం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? డైరెక్ట్గా భగవద్ధామానికి తీసుకువెళ్తుంది, వైకుంఠానికి తీసుకువెళ్తుంది, గోలోకానికి తీసుకువెళ్తుంది. అక్కడికి వెళ్తే మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. దీన్ని స్పిరిచువల్ పైయటీ అంటారు, దాన్ని మెటీరియల్ పైయటీ అంటారు. ఇది భౌతిక సంపద, ఇది ఆధ్యాత్మిక సంపద. భౌతిక సంపద వల్ల, భౌతిక పుణ్య సంపద వల్ల మనం స్వర్గానికి వెళ్తాం. ఆధ్యాత్మిక పుణ్య సంపద వల్ల మనం భగవద్ధామానికే వెళ్తాం. ఇప్పుడు భగవంతుడి యొక్క లీలని శ్రవణం చేసినా, కీర్తన చేసినా అది పుణ్యం కలిగిస్తుంది. ఎటువంటి పుణ్యం? ఆధ్యాత్మిక పుణ్యం అన్నమాట. పుణ్యశ్రవణ కీర్తన. అప్పుడు హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. హృదయంలో ఉన్నటువంటి అభద్రత, అనర్థాలన్నీ తొలగిపోతాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. విధునోతి సుహృత్సతాం. విధునోతి అంటే పూర్తిగా కడిగివేయబడతాయి అన్నమాట, ప్రక్షాళన అయిపోతాయి. సుహృత్సతాం, ఎందుకంటే భగవంతుడు సుహృదుడు. ఎవరికి సుహృదుడు? సతాం. సతాం అంటే మంచి భక్తులు, వారి పట్ల సహృదయత కలిగి ఉంటాడనమాట భగవంతుడు. అవునా? ఆ భగవంతుడే మనలో ఉన్నటువంటి అనర్థాలన్నింటినీ తొలగిస్తాడు. ఇప్పటివరకు ఈ 2 శ్లోకాల్లో మనం కొన్ని స్టేజెస్ని చెప్పుకున్నాం అన్నమాట. శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి. శ్రద్ధ, మనం భక్తి ప్రారంభించాలంటే మొట్టమొదటి స్టేజ్ శ్రద్ధ. కాస్త కూస్త శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ తర్వాత సాధుసంగ. ఇప్పుడు చెప్తానండి. జరా శ్రద్ధ ఇది ఒక స్టేజ్. సాధుసంగ తర్వాత గురువుని ఆశ్రయిస్తాం మనం. తర్వాత అదే గురువుని ఆశ్రయిస్తూ మనం సాధు సంగత్యం చేస్తూ ఉంటాం. తర్వాత భజనేషు స్పృహ, లేదంటే భజన క్రియ అంటారు. ఆ తర్వాత మెల్లిగా అనర్థాలన్నీ పోతూ ఉంటాయి. ఇప్పటి వరకు ఇవన్నీ తెలుసుకున్నాం మనం. అసలు మనకి బేసిక్గా శ్రద్ధ రావాలి అంటే సతాం కృప కావాలి. అంటే భక్తుల యొక్క కృప ఉంటే, భక్తులకి సేవ చేసే కాస్త చిన్న భాగ్యం మనకు కలిగితే, ఆ మహత్సేవ వల్ల, సతాం కృప వల్ల మనకి కాస్త శ్రద్ధ కలుగుతుంది భక్తి మీద. అప్పుడు మనం గురువుల యొక్క పాదాలని ఆశ్రయించి, భజన ప్రారంభించి, భక్తిని ప్రారంభించి అనర్థాలని మనం తొలగించుకోగలుగుతాం అన్నమాట. తర్వాత నష్టప్రాయేష్వభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవత్యుత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికి. ఇప్పటివరకు ఎక్కడి దాకా వచ్చాం మనం? విధునోతి సుహృసతాం, అనర్థ నివృత్తి అన్నటువంటి స్టేజ్ దగ్గరికి వచ్చాం మనం. మరీ టెక్నికల్ అయితే చెప్పండి, నేను కొంచెం తగ్గిస్తాను. నేను మరీ టెక్నికల్ అయితే కష్టం అవుతుంది. సో అనర్థ నివృత్తి. ఓకే, అంటే మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదాశ్చర్యాలు నశిస్తాయి. అలా నశించక ముందు చేసేటటువంటి భక్తి ఏమిటంటే అనిష్ఠిత భక్తి అంటారు. అంటే ఇంకా మన మనస్సులో కామం, క్రోధం, లోభం, మోహం, మదమాత్సర్యం ఉందా? ఉందంటే మన భక్తి పూర్తిగా నిష్ఠిత భక్తి కాదు, అనిష్ఠిత భక్తి. అనిష్ఠిత భక్తి అంటే అన్స్టడీ భక్తి అనమాట. ఇంకా పరిపక్వత చెందలేదు ఆ భక్తి. ఆ భక్తి ఇంకా పూర్తిగా మగ్గలేదు, పండలేదు. ఇంకా ఏవేవో రకరకాల కోరికలు, వ్యామోహాలు, క్రోధాలు, లోభాలు అన్నీ ఉన్నాయి అన్నమాట. అది కనుక అవన్నీ కనుక పోయాయి అనుకోండి, విధునోతి, అదంతా పూర్తిగా తుడిచిపెట్టబడ్డాయి అనుకోండి, అప్పుడు మనం నైష్టికి భక్తి అన్న స్టేజ్ చేరుకుంటాం అనమాట. నిష్ఠాభక్తి వస్తుంది మనకి. అవునా? అలా రావడానికి మనం ఏం చేయాలి తెలుసా మీకు? నష్టప్రాయేషు అభద్రేషు. ఆ అభద్రాలన్నీ తొలగిపోతాయి. ఎలా తొలగిపోతాయి? నిత్యం భాగవత సేవ చేయడం ద్వారా తొలగిపోతాయి అన్నమాట. ప్రతినిత్యం భాగవతాన్ని మనం శ్రవణం చెయ్యాలి. ఇక్కడ భాగవత సేవ అన్న మాటకి 2 అర్థాలు ఉన్నాయండి. ఒక అర్థం ఏమిటంటే భాగవతాన్ని వినడం. శ్రీమద్ భాగవతం అనేటటువంటి గ్రంథాన్ని ఎవరైనా చెప్తే వినడం, అదొక నిత్యం భాగవత సేవయ. రెండవది ఏమిటంటే ఆ భాగవతాన్ని చక్కగా చదివి, అర్థం చేసుకుని, పాటించి, పరిపక్వత చెందినటువంటి భక్తుల యొక్క సేవ చేయడం, అదొక భాగవత సేవయ. భాగవత అంటే అదొక పుస్తకం, అదొక వ్యక్తి కూడా. భాగవతోత్తములు అంటారు చూడండి, భాగవతులు భాగవతోత్తములు అంటారు, వాళ్ళు భక్తులు అనమాట. భాగవతం అనే పేరు
ఒక పుస్తకానికి వర్తిస్తుంది, భాగవతం అన్న పేరు భక్తులకి వర్తిస్తుంది. నిత్యం భాగవత సేవ అంటే మనం పుస్తకాన్ని చదవాలి, గ్రంథాన్ని చదవాలి, భక్తులకి సేవ కూడా చేయాలి. అలా నిత్యం భాగవతం చదివి భక్తులకు సేవ చేయడం ద్వారా మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ తొలగిపోయి నిష్ఠా స్టేజ్కి వస్తాం. మనం నిష్ఠిత భక్తికి వస్తాం. అప్పుడు మన భక్తి స్టడీగా ఉంటుందన్నమాట, పైకి కిందకి వెళ్ళదు. అవునా? అది అప్రతిహత భక్తి అనమాట. ఇది ఇది మనం నెక్స్ట్ స్టేజ్. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? అనర్థ ఉపశమనం, తర్వాత నిష్ఠ. ఇది మోహం లేకుండా ఉండడం, ఇది యాక్చువల్లీ నిష్ఠ. ఓకేనా? నిష్ఠ స్టేజ్ అనమాట 8. తర్వాత రుచి, ఆసక్తి, రతి, ప్రేమ అని తర్వాత ఇంకొన్ని స్టేజెస్ ఉన్నాయి. మనం తర్వాత శ్లోకాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 19. తదా రజస్తమో భావాః కామలోభాదయశ్చయే చేత ఏతైరనావిద్ధం స్థితం సత్వే ప్రసీదతి. తదా రజస్తమో భావ, రజస్సు, తమస్సు, రజోగుణం, తమోగుణాలు ఉంటే చూడండి, అవన్నీ తొలగిపోతాయి. కామలోభాదయస్యయి, కామము లోభము అనేటటువంటి ఈ లక్షణాలు ఉన్నాయి చూడండి, అవన్నీ రజస్తమో గుణాల యొక్క ప్రభావాలన్నమాట. అవన్నీ తొలగిపోతాయి మనకి నిష్ఠాభక్తికి వచ్చిన తర్వాత. రుచి పెరుగుతుంది. చేత ఏతై రణావిద్ధం స్థితం సత్వే ప్రసిద్ధతి. అప్పుడు మనం సత్వగుణంలో అలా చక్కగా ప్రతిష్ఠింపబడతాం అన్నమాట. అది అప్పుడు ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తియోగతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్స జాయతే. ఏవం ప్రసన్న మనసు, అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పటి వరకు భక్తి చేస్తున్నా కూడా మనసులో ఏవేవో ఆలోచనలు, ఏవేవో కోరికలు, ఎవరి మీదో కాస్త అలా పగ, ప్రతీకారం, కోపం. అప్పుడప్పుడు భక్తులకు కూడా వేరే భక్తుల మీద కోపం వస్తుంది. ఎప్పుడైనా మీరు చూసారా? కోపం వస్తుంది, కొంచెం పగ ఉంటుంది. మరి పగ అంటే మరీ కొట్టి చంపేసేటంత పగ కాదు, కాకపోతే కనీసం తిట్టేటంత పగ ఉంటుంది. అవునా? తిట్టేటంత కోపం ఉంటుంది. అలా భక్తి చేస్తున్నా కూడా మనలో ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరాలు ఎందుకు పోవట్లేదు చెప్పండి? కొంచెం ఈర్ష్య ఉంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఆ ద్వేషం కానీ అసూయ కానీ మన మనసులో కనిపిస్తుంది, మన మాటల్లో వినిపిస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది? మనలో అనర్థాలు ఇంకా పోలేదు, మనం ఇంకా నిష్ఠిత భక్తి స్టేజ్కి రాలేదు. భగవంతుడి భక్తి పట్ల పూర్తిగా రుచి మనకి కలగలేదన్నమాట. ఇంకా మనం ప్రసన్న మనస్కులం అవ్వలేదు. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగత, ఈ స్టేజ్కి రాలేదు మనం. భగవత్తత్వ విజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోలేదు. ముక్త సంగస్య జాయతే, సాంగత్యం నుంచి, దుస్సాంగత్యం నుంచి ముక్తులం మనం కాలేదన్నమాట. ఇవన్నీ చాలా పై స్టేజ్లు, పెద్ద పెద్ద స్టేజ్లు. చాలామంది సాధక భక్తులు ఎక్కడుంటారు? ఈ పైన స్టేజ్ల్లో ఉంటారనమాట. ఫస్ట్ ఏడ్లో ఉంటారు, కింద ఏళ్ళకి ఇంకా రాలేదు వాళ్ళు. అనర్థోపశమం ఎక్కడ? ఈ స్టేజ్ చాలా టైం పడుతుందన్నమాట. కామ, క్రోధ, లోభమోహ, మదమాశ్చర్యాలు పోవడం ఉంటుంది చూడండి, అది టైం పడుతుంది. ఆ ముందుదంతా అనిష్ఠిత భక్తి అనమాట. ఓకేనా? అనిష్ఠిత భక్తి, కిందంతా నిష్ఠిత భక్తి. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఆఖరి 2 శ్లోకాలు ఉన్నాయి చూడండి, దాంట్లో మనం రుచి అంటే భగవంతుడి పట్ల, ఆయన సేవ పట్ల రుచి, ఆసక్తి, రతి అంటే భావం అని కూడా అంటారు, దీన్ని ప్రేమ అంటారు. తర్వాత స్టేజ్, ఫైనల్ స్టేజ్ కృష్ణ ప్రేమ. కృష్ణ ప్రేమ తర్వాత కూడా కృష్ణుడి యొక్క దర్శనం కలుగుతుంది. దర్శనం కలిగిన దానికన్నా పైన స్టేజ్ ఏమిటంటే హరేర్ మాధుర్య అనుభవ. అంటే భగవంతుడి పట్ల ప్రేమ కలిగిన తర్వాత ఆయన చూడగలుగుతాం. చూసినా కూడా పూర్తిగా ఆయన్ని మనం, ఆయన యొక్క మాధుర్యతను అనుభవించలేకపోవచ్చు. ఆయన మాధుర్యతని, మధురతని పూర్తిగా అనుభవించగలిగే శక్తి కలగడం మనకి అది అది ప్రేమ అన్నమాట. ఇప్పుడు ధ్రువుడు ఉన్నాడు, ధ్రువుడికి భగవంతుడి పట్ల ప్రేమ కలిగింది 5 ఏళ్ల వయసులోనే, కానీ ఇంకా దర్శనం లభించలేదు. కొంతకాలం అయిన తర్వాత భగవంతుడు దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చినా కూడా ధ్రువుడు పూర్తిగా ఆయన యొక్క మాధుర్యతను అనుభవించలేకపోయాడు. అప్పుడు ధ్రువుడికి కాస్త భగవంతుడు ఇంకాస్త కృప చూపిస్తే అప్పుడు ఆయన యొక్క మాధుర్యతను అనుభవించగలిగాడు. ఇవన్నీ చాలా పెద్ద పెద్ద స్టేజ్లు, మనకి పూర్తిగా అర్థం కూడా కావన్నమాట ఈ స్టేజ్లు. అక్కడికి రాలేదు కదా మనం ఇంత ఫస్ట్ 7లో ఉన్నాం, సెకండ్ 7లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు చాలామంది. కొంతమంది అయి ఉంటారు మీలో, ఇంకా నేనైతే అవ్వలేదు ఇంకా. ఇవన్నీ భక్తిలో ఉన్నటువంటి స్టేజెస్ అనమాట, దశలు. ఇప్పుడు ఆఖరి 2 శ్లోకాలు చెప్పుకుందాం.
భిద్యతే హృదయ గ్రంథిశ్ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి దృష్ట ఏవాత్మనీశ్వరే. భిద్యతే హృదయ గ్రంథి. ఎవరైతే భక్తిలో ఇలా చక్కగా పురోగమిస్తారో, ఇప్పుడు చెప్పుకున్నటువంటి స్టేజ్లన్నింటి నుంచి అలా పాస్ అయ్యి భక్తిలో మంచి పరిపక్వత సంపాదిస్తారో అటువంటి వాళ్ళకి భిద్యతే హృదయ గ్రంథి, వారి హృదయ గ్రంథి పూర్తిగా ఛేదింపబడుతుంది. ఛిద్యంతే సర్వ సంశయా, వాళ్ళకి ఎటువంటి సంశయాలు డౌట్లు ఉండవు. క్షీయంతే చాస్య కర్మాణి, ఎటువంటి కర్మలు చేయవలసినటువంటి అవసరం లేదు వాళ్ళకి. దృష్ట ఏవాత్మనీశ్వరే, భగవంతుని పూర్తిగా చూడగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు, సాక్షాత్కరించగలుగుతారు అన్నమాట. అవునా? ఇది భక్తి మార్గం వల్ల మనకి కలిగేటటువంటి అంతిమమైనటువంటి ఫైనల్ ప్రోడక్ట్. అతో వై కవయో నిత్యం భక్తిం పరమయాముద వాసుదేవే భగవతి కుర్వన్యాత్మ ప్రసాదినం. అతో వై కవయో నిత్యం భక్తిం పరమయాముద. గొప్ప గొప్ప కవులు, మునులు, ఋషులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు వాళ్ళు ప్రతినిత్యం భక్తిని పరమయాముద ఎంతో ఆనందంతో ఆచరించారు. ఎంతో మహదానందంతో భక్తి మార్గాన్ని వాళ్ళు ఆచరించారు. వాసుదేవే భగవతి కుర్వన్యాత్మ ప్రసాదినాం. వాళ్ళు వాసుదేవుడు, భగవంతుడైనటువంటి వాసుదేవుడిని పూజించి కీర్తించి ఆత్మప్రసాదినాం, మనసులో పూర్తి ఆహ్లాదాన్ని, సంతృప్తిని పొందారనమాట. ఇది భక్తి యొక్క దశలు. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం? సౌనకాది ఋషులు సూత గోస్వామిని అడిగినటువంటి మొదటి 2 ప్రశ్నల యొక్క సమాధానం మాత్రమే చెప్పుకున్నాం. వాటి సమాధానం భక్తి. ఓకేనా? ముందు 2 శ్లోకాలు, 6, 7 శ్లోకాల్లో భక్తి అంటే ఏంటో తెలుసుకున్నాం. 8 నుంచి 15వ శ్లోకం వరకు ఏం చెప్పుకున్నాం? వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తుంటారు కదా, వాటి యొక్క ధ్యేయమే భగవంతుడి యొక్క భక్తి, భగవంతుడికి ప్రీతిని అందించడం అనమాట. ఆ తర్వాత 16 నుంచి 22 వరకు ఏం తెలుసుకున్నాం? భక్తిలో ఉన్నటువంటి దశలు తెలుసుకున్నాం. అవునా? అర్థమైంది కదా ఇప్పటి వరకు? ఇప్పుడు మనం తర్వాత శ్లోకాల్లోకి వెళ్దాం. ఇక్కడ నుంచి ఈజీ అనమాట. ఇప్పుడు కాక కొంచెం టెక్నికల్గా ఉంది, ఇక్కడ నుంచి చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు భక్తి వాసుదేవుడికే చేయాలని చెప్పుకున్నాం. వాసుదేవే భగవతి, ఓం నమో భగవతే వాసుదేవాయ అని వాసుదేవ వాసుదేవ కృష్ణ అన్న పాట చాలాసార్లు వచ్చింది ఇప్పటి వరకు. కృష్ణుడే ఎందుకు, వాసుదేవుడే ఎందుకు అన్న విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇంకా మొదటి 2 ప్రశ్నల యొక్క సమాధానం చెప్పుకుంటున్నాం మనం. 3వ ప్రశ్నకి ఇంకా వెళ్ళలేదు. మొదటి 2 ప్రశ్నలను ఉన్నాం, కాకపోతే కొంచెం విస్తారంగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు వాసుదేవుడే ఎందుకు, ఆయన యొక్క గొప్పతనం ఏమిటి, ఆ విషయాన్ని మనం తెలుసుకుందాం. 23వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు. నేను శ్లోకాలు చదవట్లేదు ప్రస్తుతం, ఎందుకంటే ఇవన్నీ చాలా సింపుల్ కాబట్టి. ఇప్పుడు 3 అవతారాలు ఉన్నాయి, గుణావతారాలు. ఆ 3 గుణావతారాలు ఈ ప్రపంచాన్ని చక్కగా రక్షించడం కోసం, సృష్టించడం కోసం, పరిపాలించడం కోసం, సమయం వచ్చినప్పుడు ధ్వంసం చేయడం కోసం భగవంతుడు ఈ 3 గుణావతారాలు దాల్చి వచ్చాడనమాట. అవునా? సత్వగుణావతారం విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. రజోగుణావతారం బ్రహ్మదేవుడు, తమో గుణావతారం శివుడు అనమాట. శివుడు తమో గుణంలో ఉన్నాడని కాదు దాని అర్థం. శివుడు ఉన్నది సత్వగుణంలోనే, శుద్ధ సత్వగుణంలో ఉన్నాడు. కానీ ఆ తమో గుణానికి ఇన్ఛార్జ్ అనమాట ఆయన, అధినేత, దాని ఏమంటారు, అధిష్టాన దేవత. బ్రహ్మదేవుడు రజోగుణానికి అధిష్టాన దేవత, విష్ణువు సత్వగుణానికి అధిష్టాన దేవత అనమాట. వీరి ముగ్గురులో గొప్పవాళ్ళు ఎవరు? విష్ణువు. ఎందుకు గొప్పవాడు? ఒక మాట, మీకు బాలాజీ గురించి తెలుసు కదా, వెంకటేశ్వర స్వామి గురించి. ఇంతకుముందు తెలుగు అంటే చెప్పుకున్నాం లేదు, మనకు గుర్తులేదు. భృగు మహర్షి బ్రహ్మ విష్ణు శివులకి టెస్ట్ పెట్టడానికి వెళ్ళాడు, చెప్పుకున్నాం మనం గత వారం. ఇక్కడ చెప్పుకోలేదు కదా. ఒకసారి ఋషులందరూ, మునులందరికీ ఒక చిన్న సందేహం కలిగింది. బ్రహ్మ విష్ణువు శివుడు వీళ్ళ ముగ్గురులో ప్రధాన దేవత ఎవరు అన్న విషయంలో సందేహం కలిగింది వాళ్ళకి. వాళ్ళందరూ భృగు మహర్షిని ఎన్నుకుని, ఇంగ్లీష్లో చెప్పుకున్నాం, తెలుగులో చెప్పుకోలేదు.
వాళ్ళందరూ భృగు మహర్షిని ఎన్నుకుని ఏమన్నారంటే, భృగు నువ్వు కైలాసానికి వెళ్ళు, వైకుంఠానికి వెళ్ళు, బ్రహ్మలోకానికి వెళ్ళు, వెళ్ళి వీళ్ళ ముగ్గురులో ఎవరు గొప్ప తెలుసుకునిరా అన్నారు. ముందుగా మన భృగు మహర్షి ఏం చేశాడు, బ్రహ్మలోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు ఎవరు? తండ్రి. కానీ నమస్కరించలేదు. బ్రహ్మదేవుడికి నమస్కరించాలి కదా, ఆయన లోకానికి వెళ్ళినప్పుడు నమస్కరించకుండా అలా ఉన్నాడు అనమాట. బ్రహ్మదేవుడికి కాస్త చిన్నగా కోపం కలిగిందనమాట. అది ఏమిటి అంత గర్వంతో ఉన్నాడు, నమస్కరించట్లేదు కూడా అని కొంచెం అలా మనసులోనే అలా అనిపించింది బ్రహ్మకి. ఆ విషయాన్ని గ్రహించాడు భృగు. ఓ, నా నుంచి నమస్కారం ఆశిస్తున్నాడు, నేను నమస్కరించలేదు అని డిస్టర్బ్ అయ్యాడు, కాబట్టి బ్రహ్మదేవుడు గొప్ప కాదు అన్న విషయం వాళ్ళకి అనిపించింది అనమాట. తరువాత శివలోకానికి వెళ్ళాడు. ఈసారి భృగు శివుడికి నమస్కరించకపోవడం కాదు, శివుణ్ణి ఎన్నో దుర్భాషలు ఆడాడు. శివుడు, నువ్వు ఎప్పుడు అన్క్లీన్గా ఉంటావు, శివ నువ్వు ఎప్పుడు బూడిద రాసుకుంటావు, తర్వాత ఇది ఈ భూతాలతో ప్రేతాలతో ప్రమథగణాలతో తిరుగుతూ ఉంటావు, శ్మశానంలో ఉంటావు, ఏదో పుర్రెలో దండ వేసుకుంటావు, చాలా అన్క్లీన్గా ఉంటావు అని చెప్పి విమర్శించాడు అనమాట. శివుడికి కోపం వచ్చి త్రిశూలం పట్టుకుని చంపడానికి ముందుకు వచ్చాడు. అప్పుడు పార్వతీదేవి అడ్డుకుంది. చంపదు చంపదు, నీ తమ్ముడు చంపకూడదు, అతిథి చంపకూడదని ఆపిందనమాట. అప్పుడు భృగు మహర్షికి అర్థమైంది, శివుడు కూడా అంత గొప్ప కాదు, శివుడు కూడా దేవాది దేవుడు కాదు, సరే వైకుంఠానికి వెళ్దామని వైకుంఠం దగ్గరికి వెళ్ళాడు. వైకుంఠంలో మన విష్ణువు క్షీరోదక సాయి విష్ణువు చక్కగా ఆ శేషపాంప మీద పవళిస్తే మన లక్ష్మీదేవి ఆయన యొక్క పాదాలని అలా అద్దుతుంది, నొక్కుతుంది అనమాట. ఇప్పుడు భృగువు తిన్నగా వెళ్ళి తన కాలితో కృష్ణుడి యొక్క వక్షస్థలాన్ని తన్నాడు. అప్పుడు వెంటనే విష్ణువు అలా లేచి నిలబడి కూర్చుని ఏమన్నాడు, స్వామి, నా యొక్క కఠిన ఈ హృదయం వల్ల మీ పాదాలు కందాయేమో, క్షమించండి, మీ రాక నేను గమనించలేదు, నన్ను క్షమించండి అని చెప్పి కాళ్ళ మీద పడ్డాడు. డిస్టర్బ్ అవ్వలేదు. అప్పుడు అనిపించింది భృగువుకి, వీళ్ళ ముగ్గురులో డిస్టర్బ్ అవనిదెవరు? విష్ణువు. కాబట్టి ఆయనే గొప్ప. సరే, ఈ యొక్క విషయంలో మనం ఇంకొక చిన్న మాట చెప్పుకోవాలి. వీళ్ళ ముగ్గురులోకి విష్ణువు గొప్ప అన్న విషయం తెలిసిపోయింది. కాకపోతే శివుడు ఎందుకు త్రిశూలం భృగు మీదకి వచ్చాడు, దండెత్తాడు? ఎందుకంటే శివుడికి అర్థమైంది, శివుణ్ణి ఎవరైనా నిందిస్తే తట్టుకునే శక్తి ఆయనకుంది, ఓర్పు ఉంది, సహనం ఉంది, నమ్రత ఉంది, గర్వం అసలు ఏమాత్రం లేదు. దక్షుడు ఎన్ని దుర్భాషలాడినా కూడా శివుడు ఒక్క మాట మాట్లాడలేదే. అటువంటి శివుడు భృగు 4 దుర్భాషలాడితే క్షమించలేడా? క్షమాగుణం ఉంది, దయాగుణం ఉంది శివుడికి. కానీ భృగువు ఎందుకు వచ్చాడు అక్కడికి, కైలాసానికి? వీళ్ళ ముగ్గురులో ఎవరు బెస్ట్ టెస్ట్ చేయడానికి వచ్చాడు. ఆ టెస్ట్లో నేను పాల్గొవాలనుకోవట్లేదు. నా స్వామి అయినటువంటి విష్ణువే ఈ టెస్ట్లో ఉత్తీర్ణుడు కావాలి, నేను సైడ్కి వెళ్ళిపోతాను, అసలు ఈ కాంపిటీషన్లో నేను ఉండను. అలా ఉండకపోవడానికి నాకు ఉండే అర్హత ఏమిటి? నేను కోపం చూపిస్తే నన్ను కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ చేస్తారు భృగు మహర్షి అని చెప్పి కోపం కావాలని చూపించాడనమాట శివుడు. కావాలని శివుడు కోపం చూపించాడు. ఎందుకు? వైష్ణవానాం యథాశంభో కదా, వైష్ణవులందరిలోకి శివుడు గొప్పవాడు కదా, కాబట్టి కావాలని కాస్త కోపాన్ని ప్రదర్శించాడే కానీ నిజంగా ఆయన కోపాన్ని ప్రదర్శించలేదన్నమాట. అది సరే. ఇప్పుడు ఈ ముగ్గురులోకి గొప్ప విష్ణువు, ఎందుకంటే ఆయన సత్వగుణావతారం, ఆయనే బ్రహ్మకి తండ్రి. అలా కాబట్టి విష్ణువు యొక్క గొప్పతనం తెలిసిపోయింది మనకి. ఇప్పుడు విష్ణువునే పూజించాలి భక్తి మార్గం ద్వారా, శివుణ్ణి కాదు, బ్రహ్మని కాదు, ఎందుకంటే వాళ్ళు ముక్తిని ప్రసాదించలేరు, విష్ణువు మాత్రమే ముక్తిని ప్రసాదించగలరు అన్న విషయాన్ని ఈ 3 శ్లోకాలు మనకు చెప్పారు. 23, 24, 25 శ్లోకాల్లో. తర్వాత 26, 27 శ్లోకాలు ఏం చెప్పారు? సరే, విష్ణువునే నువ్వు గొప్పగా నువ్వు ఎస్టాబ్లిష్ చేశావు, ఆయనకే పూజించాలని చెప్పావు నువ్వు, మిగిలిన దేవతల సంగతి ఏమిటి? మిగిలిన దేవతల్ని మీరు అసూయ పడకూడదు, కించపరచకూడదు. సత్వరజస్తమ ఇది ప్రకృతిర్గుణాస్తైర్ యుక్త పరాహ పురుష ఏక ఇహాస్య దత్తి. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. 23, 24, 25 వీటి సారాంశం ఏమిటంటే విష్ణువే గొప్ప ముగ్గురులోకి. కానీ 26వ శ్లోకం ఏం చెప్తుందంటే
ముముక్షవో ఘోర రూపాన్ హిత్వా భూతపతీనథ నారాయణ కళాశాంత భజంతి హ్యనసూయవ. ఇప్పుడు నారాయణుణ్ణి మనం పూజించాలి, విష్ణువుని పూజించాలి. కాకపోతే ముముక్షవో ఘోర రూపాన్, ఇప్పుడు కాలభైరవుడు, భూతపతి, మహాకాళి అన్నటువంటి దేవతా రూపాలు ఉన్నాయి చూడండి, వారిని మనం చూసి అసూయపడకూడదు. వాళ్ళకన్నా విష్ణువు గొప్ప అన్న విషయం తెలుసుకున్నంత మాత్రాన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, వాళ్ళని అగౌరవపరచడం, వాళ్ళని చూసి అసూయపడడం మనం చేయకూడదు. అవునా? దేవతారాధన చేయకపోయినా కూడా దేవతల్ని ద్వేషించరు భక్తులు. మనం శివుణ్ణి ఒక వైష్ణవుడిగా పూజించాలి, నమస్కరించాలి. దేవీ దేవతలు ఎవరిని మనం నిందించకూడదు, దుర్భాషలాడకూడదు. వాళ్ళు విష్ణువు యొక్క భక్తులు, విష్ణువుతో సమానం కాకపోయినా వారికి కూడా పూజార్హత ఉంది. వారికి మనం నమస్కరించాలి, వారి ఆశీస్సులు స్వీకరించాలి. ఎవరిని అగౌరవపరిచి మాట్లాడకూడదు, ఎవరిని కించపరిచి మాట్లాడకూడదు. ఆ విషయాన్ని మనకు తెలిపారనమాట ఇక్కడ. తర్వాత అది 26, 27 శ్లోకాల యొక్క సారాంశం. ఇక 28, 29 శ్లోకాల్లో చక్కగా ఏమంటున్నారంటే, వాసుదేవ పరా వేద వాసుదేవ పరామఖా వాసుదేవ పరాయోగ వాసుదేవ పరాక్రియా వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరంతప వాసుదేవ పరో ధర్మో వాసుదేవ పరాగతి. ఎన్నిసార్లు వాసుదేవ వచ్చింది చూడండి. వాసుదేవ పరా వేద, అన్ని వేదాలకి అధినేత వాసుదేవుడే. ఆయనే పరా వేద, వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో అన్నారా. వాసుదేవ పరాగతి, మన భక్తి మార్గానికి గమ్యమే వాసుదేవుడు. వాసుదేవ పరో ధర్మో, పరో ధర్మ అంటే భక్తి కదా, ఆ ధర్మమే వాసుదేవుడు. వాసుదేవ పరంతప, మనం చేసే అన్ని తపస్సుల్ని స్వీకరించే వ్యక్తి ఎవరు? వాసుదేవుడే. ఏమన్నాడు? భోక్తారం యజ్ఞ తపసాం అన్నాడు కదా. మీరు చేసే యజ్ఞాలకి తపస్సులకి నేనే భోక్తని అన్నాడు కదా. వాసుదేవ పరం జ్ఞానం, వాసుదేవుడే మనకి పరమైనటువంటి జ్ఞానాన్ని అందించేవాడు. వాసుదేవ పరాక్రియా వాసుదేవ పరో యోగ వాసుదేవ పరామఖా. ఈ విధంగా వాసుదేవుడే మొత్తం. మన భక్తి యొక్క అంతిమ గతి, అంతిమ లక్ష్యం వాసుదేవుణ్ణి మెప్పించడం, వాసుదేవుణ్ణి కీర్తించడం, వాసుదేవుణ్ణి సేవించడం. కాబట్టి భక్తి అన్నటువంటి ఈ పద్ధతి వాసుదేవుడి ప్రీత్యర్థం మాత్రమే చెయ్యాలి. అన్ని పద్ధతులకి సారమే వాసుదేవుడు. ఈ విషయాన్ని 29వ శ్లోకంలో చక్కగా 28, 29 శ్లోకాలు మనకు వివరించి చెప్పారు. ఇప్పటి వరకు మనం 2 శ్లోకాలకి 2 ప్రశ్నలకు మాత్రమే మనం సమాధానం చెప్పుకున్నాం. ఇక 3వ ప్రశ్న ఏమిటి? ఆ వాసుదేవుడు దేవకీ వసుదేవుల యొక్క తనయుడిగా ఎందుకు జన్మించాడు? అది 3వ ప్రశ్న కదా. ఆ 3వ ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వట్లేదు ఇప్పుడు సూత గోస్వామి. 4వ ప్రశ్నకు ముందు ఆన్సర్ ఇస్తున్నాడు. ఎందుకు? మీరు క్వశ్చన్స్ ఆర్డర్లో అడగలేదు, అందుకే నేను ఆన్సర్స్ ఆర్డర్లో ఇవ్వట్లేదు. ఒక లాజికల్ ఆర్డర్లు ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఇప్పటి వరకు భక్తి గురించి చెప్పాడు, బాగానే ఉంది. కానీ అసలు వాసుదేవుడు ఈ ప్రపంచంలో జన్మించాలంటే జన్మించడానికి ముందు ప్రపంచం సృష్టింపబడాలి కదా. ఆ ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు? బ్రహ్మాండాన్ని సృష్టించింది ఎవరు? మన పురుషావతారాలు. ఆ పురుషావతారాల గురించి ముందుగా చెప్తాడు. అవునా? ముందు పురుషావతారాలు ఈ విశ్వాన్ని సృష్టిస్తే ఆ విశ్వంలోకి వాసుదేవుడు ఒక మానవ రూపం ధరించి అవతరిస్తాడు. అందుకే 4వ ప్రశ్న ముందుగా ఆన్సర్ చేసి 3వ ప్రశ్న తర్వాత ఆన్సర్ చేశాడనమాట. ఆయన లాజికల్గా ఆన్సర్ చేస్తున్నాడు, క్రొనలాజికల్గా కాదు. క్రొనలాజికల్ అంటే సీక్వెన్స్తో, అదే వరుసలో, అలా వరుసలో కాకుండా క్రొనలాజికల్గా చెప్తున్నాడు. సరే, ఇప్పుడు 30వ శ్లోకం నుంచి 33వ శ్లోకం వరకు ఆయన 4వ ప్రశ్నకు జవాబిస్తున్నాడు. ఏమిటా 4వ ప్రశ్న? పురుషావతారాల గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఎవరి పురుషావతారాలు? 1 కారణోదక సాయి విష్ణు, 2 గర్భోదక సాయి విష్ణు, 3 క్షీరోదక సాయి విష్ణు.
వారి యొక్క కార్యకలాపాలు ఏమిటి? ఆధ్యాత్మిక జగత్తులో శ్రీకృష్ణ భగవానుడు చక్కగా భాసిల్లుతాడు. ఆయనకి అక్కడ ఎన్నెన్నో విస్తారాలు ఉన్నాయి. విలాస రూపాలు, ప్రకాశ రూపాలు, వైభవ ప్రకాశ రూపాలు చాలా ఉన్నాయి. తర్వాత ఆ భగవంతుడు ఈ భౌతిక జగత్తులోకి అవతరించి దాల్చి వస్తే ఆయన్ని అవతారము అంటారు. వాటిల్లో మొట్టమొదటి అవతారం పురుషావతారం. అవి 3. ఆ 3 పురుషావతారాల్లో మొట్టమొదటి పురుషావతారం ఎవరు? కారణోదక సాయి విష్ణు. ఈయన్ని మనం మహావిష్ణువు అని కూడా అంటాం. ఆయన ఏం చేస్తాడంటే ఈ కారణ సముద్రం మీద చక్కగా పవళిస్తాడు. ఆ కారణ సముద్రం మీద ఆయన పవళించి ఆయన శ్వాస విడుస్తున్నప్పుడు ఆయన స్వేదరంధ్రాల్లో నుంచి అనంత కోటి బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. అవునా? అలా ఉద్భవించినటువంటి బ్రహ్మాండాల్లోకి ఆయన ప్రవేశిస్తాడు గర్భోదక సాయి విష్ణుగా. ఈయన మహావిష్ణు, ఈయన గర్భోదక సాయి విష్ణు. ఓకేనా? సో ప్రవేశించి ఆ గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి కమలం నుంచి కమలం ఉద్భవించి ఆ కమలం మీద బ్రహ్మదేవుడు జన్మిస్తాడనమాట. దీన్ని గర్భోదక సాయి విష్ణు అంటారు. ఇలా ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో ఎన్నో 14 లోకాలు ఉన్నాయి చూడండి. అలా ఒక దగ్గర ఒక శ్వేతద్వీపం అనే ఒక ప్రదేశం ఉంది. అందులో పాల సముద్రం ఉంది. ఆ పాల సముద్రం మీద పడుకుని మన క్షీరోదక సాయి విష్ణువు అని 3వ విష్ణువు అవతరిస్తాడనమాట. ఇది ఈయన 3వ పురుషావతారం. ఈ మహావిష్ణువు ఈ భౌతిక ప్రపంచం మొత్తానికి ఆయన ఆ పరమాత్మ. గర్భోదక సాయి విష్ణువు ఒక బ్రహ్మాండానికి పరమాత్మ. ఈ బ్రహ్మాండంలో కూడా పరమాత్మ ఉన్నాడు, ఈ బ్రహ్మాండంలో కూడా పరమాత్మ ఉన్నాడు, ఈ బ్రహ్మాండంలో కూడా పరమాత్మ ఉన్నాడు, గర్భోదక సాయి విష్ణువు ఉన్నాడు. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అంతమంది గర్భోదక సాయి విష్ణువులు ఉంటారనమాట. తర్వాత క్షీరోదక సాయి విష్ణువు ఒక బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రతి అణువులో ఆయన విస్తరించి ఆయన ఒక పరమాత్మగా వారందరినీ పాలిస్తాడు, పోషిస్తాడు. ఇలా వీళ్ళు 3 పరమాత్మలే. వీళ్ళ 3ని పురుషావతారాలు అంటారు. వాటిని మనకి 4 శ్లోకాల్లో వివరించాడు సూత గోస్వామి. సో వీటి శ్లోకాలు మీరు ఇంట్లో చెప్పుకోండి. నేను ఇవన్నీ చదవట్లేదు ఇప్పుడు నేను పారాయణం చేయట్లేదు వీటిని. తరువాత 33 వరకు చెప్పుకున్నాం కదా. 34 34వ శ్లోకంలో 3వ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు ఆయన. ఏమిటా 3వ ప్రశ్న? వాసుదేవుడు కృష్ణుడు దేవకీ వసుదేవుల యొక్క సంతానంగా ఎందుకు జన్మించాడు? దాని యొక్క ఆన్సర్ ఏమిటంటే, భావయేత్యేష సత్వేన లోకాన్ వైలోక భావన లీలావతారానురతో దేవతిర్యనృగాదిషు నరాదిషు. భావయత్యేష సత్వేన లోకాన్వై లోకభావన. అసలు భగవంతుడు మానవ రూపం దాల్చి, అందున కృష్ణ రూపం దాల్చి, కృష్ణ రూపంలో దేవకి వసుదేవుల యొక్క సంతానంగా ఎందుకు జన్మించాడు అంటే, ఎవరైతే సత్వగుణంలోకి ఉంటారో, శుద్ధసత్వగుణంలోకి వస్తారో వాళ్ళని మళ్ళీ భగవద్ధామానికి తీసుకువెళ్ళడం కోసం ఆయన జన్మిస్తాడనమాట. అవునా? ఆయనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పశుపక్షాదుల్ని, దేవతల్ని, మానవ మాత్రుల్ని అందరినీ పాలించేది, పోషించేది ఆయనే, సంరక్షించేది ఆయనే. ఆయన ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి అవతరించి వస్తాడో ఆ అవతార పరమార్థం ఏమిటంటే మనందరినీ భగవద్ధామానికి తీసుకువెళ్ళడం. అది ఆయన పరమార్థం. ఆ విషయాన్ని ఆఖరి శ్లోకంలో చెప్పారనమాట. ఇప్పటి వరకు ఈ అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నామంటే, మొదటి 5 శ్లోకాల్లో సూత గోస్వామి తన గురువైనటువంటి సుఖదేవ గోస్వామికి ప్రణామాలు తెలిపి, తర్వాత దేవి సరస్వతికి, వ్యాస భగవానుడికి, నరనారాయణులకి నమస్కారం తెలిపి, శౌనకాది ఋషులు అడిగినటువంటి ప్రశ్నల్ని అభినందించి తాను ఇంకా మన ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పడం ప్రారంభిస్తాడు. 6, 7 శ్లోకాల్లో వాళ్ళు అడిగినటువంటి మొదటి 2 ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. ఏమిటా సమాధానం? భక్తి.
అందరికీ శ్రేయస్సుని కలిగించేటటువంటిది, అత్యంత ఉత్కృష్టమైనటువంటి శ్రేయస్సును కలిగించేది భక్తి మార్గమే. ఆ భక్తి మార్గం వర్ణాశ్రమ ధర్మానికన్నా గొప్పది. అసలు వర్ణాశ్రమ ధర్మం చేయడానికి ఉన్నటువంటి అంతిమ లక్ష్యమే ఆ హరిని మెప్పించడం, ఆయన హరిని కీర్తించడం. అవునా? ఆ తరువాత ఆ భక్తి మార్గంలో ఉన్నటువంటి వివిధ దశల గురించి చెప్పాడు. శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, 14 దశలు ఉన్నాయి. మరీ విస్తారంగా మనం చెప్పుకోలేదు, క్లుప్తంగా. అదంతా భాగవతంలో లేదు, ఈ భాగవతంలో డైరెక్ట్గా లేదు. కానీ ఆచార్యులు ఈ శ్లోకాలు ఈ మార్గాల్ని, ఈ మార్గం భక్తి మార్గంలో ఉన్నటువంటి వేరే వేరే దశల్ని చూపిస్తున్నాయి అని మనకు చెప్తున్నారు. దాన్ని మనం కాస్త క్లుప్తంగా చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం చూసాము? భక్తిని ఎవరి ప్రీత్యర్థం ఆచరించాలి? వాసుదేవుడు, విష్ణువు, వారిని మెప్పించడమే భక్తి. ఆయన ఎందుకంటే వారు బ్రహ్మ కన్నా శివుడి కన్నా గొప్పవాళ్ళు. బ్రహ్మ శివుడి కన్నా గొప్పవాడు కాబట్టి విష్ణువు అయినా వాసుదేవుడైనా ఇతర దేవతల కన్నా గొప్పవాడని చెప్పడం ఆటోమేటిక్ అనమాట. ఓకేనా? ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. తర్వాత 3 పురుషావతారాల గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత 3వ ప్రశ్నకి సమాధానం తెలుసుకున్నాం. ఏమిటది? మనందరినీ భగవద్ధామానికి తీసుకువెళ్ళడం కోసం భగవంతుడు అవతారం దాల్చి వస్తాడు. ఇక్కడితో 2వ చాప్టర్ ముగిసింది. ఇప్పటి వరకు మనం మొదటి 4 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం. ఇక 5వ ప్రశ్న ఏమిటి? లీలావతారాలు. 6వ ప్రశ్న భగవంతుడు కృష్ణుడు దాని అవతారాన్ని చాలించి భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత ధర్మానికి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? 3వ అధ్యాయం మనం వచ్చే శుక్రవారం తెలుసుకుందాం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ. శ్రీల ప్రభుపాద్ కి జయ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు.